ఒకప్పుడు మీరు త్రాగుబోతులు, ఒకప్పుడు మీరు తిరుగుబోతులు, ఒకప్పుడు మీరు ఇంకేదేదో చేశారు. ఇప్పుడు ఏమీ చేయట్లేదు, మంచిగానే ఉంటున్నారు. కానీ మీరు దేవుని పనిని ఒక్కదానిని చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా పాపులే. మీరు క్రైస్తవులు అయితే కాదు, పేరుకే క్రైస్తవులు. నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా సాతాను సంబంధివే, నువ్వు ఇంకా దెయ్యపు మనిషివే. నువ్వు దేవుడి బిడ్డవైతే వాక్యాన్ని ఫాలో అవుతావు. చాలా మంది నమ్ముతారు, బాప్తిజం తీసుకోరు. చాలా మంది బాప్తిజం తీసుకుంటారు, బలలో చేయలేరు. చాలా మంది ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, ఆయన సువార్తను ప్రకటించరు. మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు? క్రైస్తులో ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను దేవాది దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి అయిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఇక్కడి వరకు పిలిపించిన వెంకటయ్యకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్న గ్రామ సర్పంచ్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే చాలా మంది పెద్దలు, చిన్నలు అందరూ ఉన్నారు. మీ అందరికి కూడా దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వాక్యం చెప్పే ముందు అసలు నేనెవరో మీకు తెలియాలి. అందుకని ఒక 5 నిమిషాలు నేనెవరో మీకు చెప్పిన తర్వాత ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. నేను ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నా కారులో నా డీజిల్ నేనే పోసుకొని వచ్చాను, నా మంచినీళ్ళు నేనే తెచ్చుకున్నాను. మీరు భోజనం చేయకపోతే ఫీల్ అవుతారు కాబట్టి ఏదో ఒక ముద్ద మీతో పాటు తింటాం. ₹1 కూడా యేసు నామములో కానుక తీసుకోబడదు. మీరు ఇచ్చినా మేము తీసుకోం. ఎందుకంటే దేవుడు మేము చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను రక్షించుకున్నాడు. అందుకే నేను ఉచితంగా పొందుకున్నాను రక్షణని. అందుకే నేను ఉచితంగా ప్రకటన చేసి వెళ్ళిపోతాను. అందుకని కొంచెం శ్రద్ధగా వినండి. నేను ఎప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాలేను, మీరు కూడా నన్ను ఎప్పుడు చూడలేరు. అందుకని ఏమనుకోకుండా కొంచెం నా సాక్ష్యం పచ్చిగా ఉంటుంది. కొంచెం మీరు కూడా వింటే మీకు కూడా అర్థమవుతుంది ఎవరు ఏంటి అని. మంచిది. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందూ కుటుంబంలో జన్మించాను. నేను హిందూనే, ఇప్పటికి కూడా క్రిస్టియన్ కాదు. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు, కానీ నా మనసు మారింది. అందుకని ఇప్పటికీ కూడా నేను హిందువునే, కాకపోతే దేవుడిని నమ్ముకున్నాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళని తీర్చుకున్నాను. కానీ ఎప్పుడు నాకు శాంతి సమాధానం లేదు. ప్రతిదీ దేవుడి కోసం బ్రతకాలి, నాకు ఈ వ్యాపారమే వద్దని చెప్పేసి వ్యాపారాన్ని క్లోజ్ చేసుకొని సువార్త ప్రకటించడానికి ఈ 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటించాలని అంత లిస్ట్ రాసుకొని ఈ ప్రకాశం జిల్లానే స్టార్ట్ చేశాను. ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి గ్రామం, మీ గ్రామం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం. ఒక 8 మండలాలు 9 మండలాల దాకా అయినాయి. ఇంకా చేయాలి, చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు 2350 గ్రామాలు పైబడి అయిపోయినాయి. ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకిని, ఇప్పటి వరకు 1,35,000 మందితో యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి పత్రిక ఇచ్చాను. దాంట్లో 74 మంది బాప్తిజం తీసుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. మేము ఇదే కాకుండా చాలా మందిని క్రైస్తవుల్ని హింసలు పెడుతున్నారు, పాస్టర్స్ని చంపేస్తున్నారు. ఇండియాలో అసలు ఏం జరుగుతుందో పోదామని నాకున్న కారు వేసుకొని మొత్తం ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నేను పోయి తిరిగి వచ్చాను. నాకున్న కాడికి ఏదో చిన్న చిన్న సువార్త చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అలాగా అన్ని చూసుకోవాలి. వాళ్ళందరినీ స్టోరీస్ ఏమైనా నేను కలెక్ట్ చేసుకుంటే నాకేమన్నా కొంచెం బ్రెయిన్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, అనుభవం వస్తుంది. క్రైస్తవులు భక్తిపరులు వాళ్ళందరూ చంపేశారని అదంతా కూడా చూసి పెట్టి యూట్యూబ్లో పెట్టాను. పూర్తిగా మీరు చూడాలి అంటే గాడ్స్ వే మిషన్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, మీకు చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది. నా సాక్ష్యం ఇదిలేండి. దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా మీ మందిరానికి అది పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి పూర్తిగా చెప్తాను. ఎందుకంటే 2.5-3 గంటలు పట్టింది. మీరు కూడా పాపం పనులకి ఇల్లు వచ్చినట్టున్నారు, అందుకని మీరు కూడా త్వరగా వెళ్ళాలి. కాబట్టి మన వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి,
మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏమంటున్నాడండి ప్రభు? ఏమంటున్నాడు? జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ కాలం అండి ఆ కాలం? అంటే ఆయన రాకడ కాలం. బైబిల్లో 10 మంది కన్యకులు ఉన్నారు. మీరంతా పుట్టుకతోటే క్రైస్తవులు. నేనన్నా మొన్న తెలుసుకున్నాను. నాకంటే వాక్యం మీకే బాగా తెలుసు. మీకు తెలుసు బైబిల్లో 10 మంది కన్యకులు ఉన్నారు. 5గురేమో బుద్ధి కలిగి ఆ ఒత్తి నూనె రెడీగా పెట్టుకున్నారు. 5గురేమో పర్లేదే, వాళ్ళే పాటలు పాడుకుంటా ఉంటారులే, 7 గంటలకు కదా స్టార్ట్ అయింది, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానని ఇంకా ఇప్పటికి కూడా రానోళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా బుద్ధి లేని కన్యకల్లో ఉండే బ్యాచ్ అన్నమాట. బుద్ధి కలిగిన కన్యకలు ముందే వచ్చారు. ఆల్రెడీ ఒత్తి నూనె అన్ని తీసుకుని వచ్చారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, ఆరాధనలు ఏకీభవించారు, మొదటి ప్రార్థన కూడా ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలమా యేసయ్య, ఈ పదాలు ఎప్పుడైతే వినపడతాయో బలిపీఠం దగ్గర నుండి, అప్పుడే దేవుడు మనకంటే ముందే వచ్చింటాడు ఇక్కడికి. కానీ మనం ఎప్పుడు వచ్చాం? మనమంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. టయానికి రాకపోతే మీరేం క్రైస్తవులు? ఏమనుకోబాకండి. నేను ఇలా మాట్లాడటానికి డబ్బులు తీసుకుని ఎవరి దగ్గర ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. ఎన్ని రోజులు ఇంకా క్రైస్తవులు అనే ముసుగులో ఉంటారు నామకార్థంలో. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. ఆ దినం ఎప్పుడు వచ్చినా మనకు తెలియదంట. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నావు. 5గురు ఒత్తి ఉంది, నూనె ఉంది, ప్రభు రానే వచ్చాడు, వెళ్ళిపోయారు. ఇంకా 5గురికి ఒత్తి ఉంది, కానీ ఒత్తి అంటే క్రైస్తవులు అనే పేరుంది, కానీ భక్తి లేదు, భక్తి అనే నూనె లేదు. అందుకే వాళ్ళు ఇప్పటివరకు రాలేదు. ఇంకా ఆ నూనె లేకపోతే చాలా కష్టం. నువ్వు వెలిగించుకొని రెడీగా ఉండాలి ఆయన కోసం. ఆ భక్తే లేకపోతే మీరు వ్యర్థమే. అందుకని దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ సెకండ్ దేవుడు వచ్చినా సరే నేను ఎగిరి వెళ్ళిపోతాను పరలోకానికి అన్నంత భక్తి మనలో ఉండాలి. లేదంటే మనం అంతా క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. 1 పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. ఎరిగి విశ్వాసము నందు స్థిరులై వానిని ఎదురించుడి. లోకంలో ఎలాంటి శ్రమలు నడుస్తున్నాయో మీరు తెలుసు. ఈ మధ్యకాలంలో ఇంకా క్రైస్తవుల మీద ఎంత దాడులు ఎక్కువైపోయినాయో తెలుసు. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తినటానికి ఉందా, తినటానికి ఉందా, ఉండటానికి ఉందా, మనకి ఇల్లు లేదా, పొలం లేదా, పని కూడా దొరకట్లేదా? అవసరం లేదు. కూలి పని చేసుకొని కూడా బ్రతకొచ్చు. అది కూడా చేయడానికి చేత కాకపోతే అడుక్కు తినైనా బ్రతకొచ్చు. ఎలా బ్రతికేదేమనేది ముఖ్యం కాదు, కానీ ఎందుకు బ్రతికేమనేది ముఖ్యం. మనం ప్రభు రాకడలో వెళ్ళిపోవాలి. ఆయన రాకడ కోసమే బ్రతకాలి. ఈ లోకంలో ఏది సాధించినా ఏం ఉపయోగం లేదు. ఈ సెకండ్ చనిపోతే మన భర్త మనకి భర్త కాడు, మన భార్య మనకి భార్య కాదు, మన పిల్లలు మనకి పిల్లలు కాదు, మన చర్చి కూడా మనకి చర్చి కాదు, మన ఇల్లు మనకి కాదు, మన పొలం కూడా మనది కాదు. అసలు వాళ్ళు ఎవరో నీకు సంబంధం లేదు. నువ్వు చనిపోగానే పాస్టర్ గారు కబురు పెడతారు. మీరు భక్తులైనా భక్తిహీనులైనా, అయ్యా పలానా ఆయన చనిపోయాడు, పలానా చనిపోయింది, అందరు రాండి సమాధి పెట్టి అందరు రెడీ చేస్తారు. 1-2 రోజులు ఏడుస్తారు. తీసుకెళ్ళిపోయి సమాధి కార్యక్రమాలు చేసేస్తారు. ఆ తర్వాత 5వ రోజు, 7వ రోజు, 10వ రోజు ఆదరణ కూడికని పెడతారు. ఆదరణ కూడికలోనే ఒక ఫోటోని తయారు చేసి పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా పూలు వేయాలి కదా, కొద్దిగా నివాళులు అర్పించడానికి. ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి గోడకు పెడతారు మీ ఫోటోని. మళ్ళీ క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఒకసారి తుడిచి మళ్ళీ ఇంకో దండేస్తారు. అంతేనా నీ బ్రతుకు? దానికోసమైనా ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టింది, దానికోసమైనా ప్రభు నీ కోసం వచ్చి దెబ్బలు తినింది, దానికోసమైనా ప్రభు నీ కోసం ఏడ్చబడింది. మీరంతా మళ్ళీ శ్రమ దినాల్లో ఉన్నారు. ఇవాళ 23వ దినం. భక్తిగా ఉండాలి, మెలకువగా ఉండాలి.
ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, వాక్యానుసారం ఉండాలి, లేకపోతే చాలా కష్టం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. విశ్వాసముగా ఉండాలంట. విశ్వాసం ఉందా అండి మీకు? నేను విశ్వాసం అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళంతా విశ్వాసులు కాదా? పాప ఒక అమ్మాయి నిద్రపోతుంది, ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు కూడా కాల మొదలుపెట్టి. వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు మెలకువగా ఉండమని. నువ్వు 5 నిమిషాలకే స్టార్ట్ చేసావు తల్లి. మరి పాపం పనికి వెళ్ళి బాగా అలసిపోయినట్టున్నావు. ప్రభు కూడా వచ్చినప్పుడు ఇట్లాగే నిద్రపోతుంటే ఆయన వెళ్ళిపోతాడు తీసుకొని సంఘాన్ని, నువ్వు మిగిలిపోతావు. భయంకరమైన శ్రమలు. మనం విశ్వాసులై ఉండాలి, బలంగా ఉండాలి. దేనికి బలంగా ఉండాలి? వేరే వాళ్ళు కొనటానికి కాదు. విశ్వాసంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రభు వచ్చి ఎవరైతే మోకాలు నల్లగా ఉన్నాయో నేను వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతానంటే ఈ రోజున ఎంతమందికి మోకాలు నల్లగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఇంటికి వెళ్ళి. మోకాలు నల్లగా లేవు అంటే నీలో బలం లేదు, నీలో విశ్వాసం లేదు, ప్రార్థనే లేదు. నువ్వెంత నల్లటి మనిషివైనా ప్రార్థన చేసి ఇంకా కాయలు కాస్తాయి. ఆ నలుపే లేకపోతే మీరంతా భక్తులు కాదు. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థనలో గడపాలి. ప్రార్థనే మన జీవితంలో ఇంకేమి చేయలేము. ప్రార్థన ఒకటే ఉచితంగా చేయొచ్చు. ప్రార్థన ఒకటే అడిగితేనే ఆయన సమస్త మనకు దయచేస్తాడు. ప్రార్థన చేస్తేనే మనకి మంచి మారు మనసు వస్తుంది. ప్రార్థన చేస్తేనే దేవుడు మనతోటి మాట్లాడతాడు. ప్రార్థన చేస్తేనే మన పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రార్థన చేస్తేనే మనకి పరలోకంలో స్థలం ఇస్తాడు. ప్రార్థన చేస్తేనే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా అంగీకరించబడతాం. ప్రార్థనే చేయకపోతే నీ బ్రతుకు నరకమే. తెలుసుకోవాలి. నేను బైబిల్ని తెచ్చుకున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తనండి, ఏమనుకోకుండా. మరి చాలా మంది తెచ్చుకోవట్లేదు. ఏంటి అసలు బైబిల్? మనకు వాక్యమే దేవుడు. మరి బైబిల్ తెచ్చుకోకుండా మీరు ఎవరున్నారు? బైబిల్ తెచ్చుకున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వెనకుండే కుర్రలు అయితే ఒక్కరు ఎత్తట్లేదు అన్నోళ్ళు. ఈ బైబిల్ నేను ఇప్పటి వరకు చదివాను అన్నోళ్ళు ఒకసారి బైబిల్ ఎత్తండి. ఒక్కరు లేరు. ఒక అక్క ఉన్నట్టున్నారు. సరే అయ్యా, నాకు బైబిల్ చదవడానికి చదువు రాదు, మా పిల్లలతోటైనా మేము చదివించుకున్నాము ఇప్పటి వరకు, పూర్తిగా బైబిల్ అంతా మాకు తెలుసు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు లేరు. మీరంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. తెలుగు బాప్టిస్ట్ అంట. అమెరికా నుంచి వచ్చి పాపం జాన్ క్లవర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు ప్రజలు నమ్ముకోవట్లేదు సరిగ్గా. 12 సంవత్సరాలు సేవ చేశాను ప్రభా, ఒక్కరికైనా మారు మనసు తెచ్చేయమని చాలా బాధపడి చివరిలో 2222 బాప్టిస్టులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన వల్ల స్టార్ట్ అయిపోయింది తెలుగు బాప్టిస్ట్ చర్చిలు. మీరంత మంచి చర్చిలో ఉన్నారు, బైబిల్ చదవలేదు. ఒక్కరు కూడా బైబిల్ చదివించుకోలేదు. ఏమైనా పొదుపులో నా పేరు ఉండాలంటే మనకు చదువు రాకపోయినా వేరే వాళ్ళతో అన్ని రాపించుకుంటాంగా. ఏదైనా ఇంపార్టెంట్ అయితే అన్ని చదివించుకుంటాంగా. మరి దేవుని వాక్యాన్ని చదివించుకోకుండా మనం అంతా క్రైస్తవులు ఎలా అవుతాం? బైబిల్ చదవకుండా, బైబిల్ చదివించుకోకుండా మీరు ఇప్పటిదాకా ఏం చేశారో నేను ఇప్పుడు చెప్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అర్థమైందండి ఏమన్నా? మీకు ఎన్ని సంవత్సరాలున్నా ఇప్పటి వరకు మీరు చేసే ప్రార్థన ఒక్కడి కూడా పరలోకం చేరలేదు. అసలు మీ ప్రార్థన విండు మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపిలోనే ఉన్నారు, ఇక్కడ పాపంలోనే ఉన్నారు. ఇంకా మీరు పరిశుద్ధులైతే ఈ పాటికి వాక్యాన్ని చదివి నేర్చుకునేవాళ్ళు. మీకు చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకునేవాళ్ళు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. మీరు బైబిల్ వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. బైబిల్ వాక్యాన్ని మీరు వినకుండా ప్రార్థన చేస్తే అసలు ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థన ఏది కూడా దేవుని దగ్గరికి చేరలేదు. అదేంటయ్యా, మరి దేవుని దగ్గరికి ప్రార్థన చేరలేదు అంటున్నావు? మరి మా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు, చాలా మేలులు చేశాడు,
మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బండి ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు. పక్కన ఉండే హైందవ సోదరులకు కూడా దేవుడే ఇస్తున్నాడు, పక్కన ఉండే ఇంకా ముస్లిం సోదరులకు కూడా దేవుడే ఇస్తున్నాడు, రోడ్డు మీద అడుక్కునే వాడిని కూడా దేవుడే పూజిస్తున్నాడు. వాళ్ళతో సమానమే మనం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి ఆయన కృతజ్ఞతగా ఉండి ప్రార్థన చేస్తాం అప్పుడే దేవుడు వింటాడు, లేకపోతే విండు. చాలా కష్టం. మీరంతా బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్నట్లుగా మీరు జీవించండి. ఎప్పుడైతే మనం బైబిల్ చదవమో, వాక్యానుసారం జీవించమో, భయంకరమైన సాతానుగాడు మన లోపల జొరబడతాడు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా వెళ్ళి సిగరెట్లు తాగుతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా వెళ్ళి వైన్ షాప్ దగ్గర లైన్ కట్టి మందు అవుతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, చేతి కాశీదారాలు కట్టుకుంటారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కాలికి నల్లదారాలు కట్టుకుంటారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, హిందూ సాంప్రదాయాలన్నీ పాటిస్తారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ఆచారాలన్నీ పాటిస్తారు. మీరంతా క్రైస్తవులు కాదు. మీ వల్ల దేవుడి నామానికే చెడ్డ పేరు. దయచేసి మారండి. మారకపోతే దేవుడు నన్ను మొత్తాడు, ఉన్నది మొత్తం పోయింది. మిమ్మల్ని మొత్తకు ముందే మీరు మారండి, లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు తెలుసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మహిమపరచకుండా పైగా మీరు సిగరెట్లు తాగుతున్నారు, మందులు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మీ పొలాల్లో పొగాకే పండించకూడదు, అలాంటిది మీరు పొగాకు ఏరడానికే పనికి వెళ్తున్నారు. అది సాతానుగాడి రాజ్యం. మీరు పొగాకు పనికి వెళ్తున్నారు అంటే ఆటోమేటిక్ గా శాపం దిగి వస్తుంది మీ మీదకి, మీ పిల్లల మీదకి 3-4 తరాల వరకు. పని లేకపోతే కూలి పనికి వెళ్ళి ఇంకో చోటకి, లేదంటే నా బంకు పెట్టుకో, లేదంటే టాపీ పనికి వెళ్ళు, పర్వాలేదు. దేవుని రాజ్యానికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ పని మనం చేయకూడదు. దేవుడు నువ్వు పొగ తాగి సిగరెట్ తాగితేనే నా ఆలయాన్ని పాడు చేస్తున్నా అంటున్నాడు ప్రభు. మరి నువ్వు ఎన్ని ఆలయాలు పాడు చేస్తున్నావు? పొగాకు పనికి వెళ్ళడం వల్ల వాడు ఏ దేశం పంపిస్తాడో తెలియదు, ఏ పట్టణం పంపిస్తాడో తెలియదు, ఏ రకంగా వాళ్ళు సిగరెట్లు బిడీలు తాగుతున్నారో తెలియదు, క్యాన్సర్ తెచ్చుకున్నారో తెలియదు. క్యాన్సర్ వస్తే ఆయన హృదయం పాడైపోతుంది, తాగిన హృదయం అంతా పాడైపోతుంది. మన హృదయమే దేవుని ఆలయం. ఇలాంటి ఆలయాలు ఎన్ని పాడు చేస్తారు మీరు పొగాకు పనికి వెళ్ళి. దయచేసి మీకు తెలియక ఇప్పటి వరకు వెళ్ళారేమో, ఇప్పటి నుంచి వెళ్ళబాకండి. చాలా మంది చేసేదే తప్పు పని. 6 రోజులు చేస్తే సరిపోక మళ్ళీ 7వ రోజు కూడా పనికి వెళ్తారు మందిరానికి రాకుండా. అది మీకు మీ పిల్లలకి శాపకరం. దేవుడు చెప్పాడు, మొదటి రోజు ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మడితోటి కలుగు చేశాడు 6 రోజులు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. మనం కూడా 7వ రోజు ఆయన సన్నిధిలో గడపాలి. దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎంత పని చేసినా 7వ రోజు నీకేదో ఒకటి అనారోగ్యమో ఏదో సమస్య నీకు పెరుగుతూనే ఉంటుంది. అది శాపం. మనకి మాత్రం 6 రోజులే ఇచ్చాడు దేవుడు పని చేసుకోవడానికి. 7వ రోజు ఆయన సన్నిధిలో గడపాలి. ఆ రోజు ఒక్క రోజు నువ్వు చర్చికి రాకపోవడం వల్ల 1000 దినాలు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని దృష్టిలో దేవుని మందిరంలో ఒక్క దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. మీకు ఎందుకు వాక్యం తెలుసు. మరి ఎన్ని వేల దినాలు మీరు చర్చికి రాకుండా మానేశారు. మీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? మీ ఆరోగ్యాలు ఎలా బాగుపడతాయి? మీకు సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? మీరు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి ఎలా వెళ్తారు? దయచేసి తెలుసుకోండి. ఈ మాటలు కూడా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పేవాళ్ళందరూ చంపేస్తున్నారు. తెలుసుకోండి సమయం ఉన్నప్పుడే, లేకపోతే చాలా ప్రమాదం. మీరు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ లోకాన్ని. అందుకే మీకు ఇష్టం వచ్చిన అలవాట్లో ఉంటున్నారు, మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు. వాక్యం సెలవిస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం.
ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుదురు. మీకు సిగరెట్ తాగడం వల్ల సుఖం ఉంది, దేవుడి కంటే ఎక్కువ దాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు నీకు తాగొద్దు అని చెప్పాడు, అయినా నువ్వు వెళ్ళి తాగుతున్నావు అంటే నువ్వు మూర్ఖుడు అంట, ద్రోహి అంట, గర్విష్ఠుడు అంట. దేవుని కంటే అందుకే ఎక్కువ సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. అది చాలా ప్రమాదం, తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమింతురు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. మీ వల్లే కదండి చెడ్డ పేరు. ఓ మందు షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని కోట్టడంగానే వాడి పేరు మీద చూస్తున్నాడు, బండిని చూస్తున్నాడు. ఆ బండి మీద ఒక మంచి సిలువ వేసుకుని ఉంటారు. యెహోవా నా రాకపోకలు ఎందుకు కాపాడని ఉంటారు. వీడు మందాది దేవుడు కాపాడాలా? వీడి జీతగాడా? సాక్ష్యం లేదు క్రైస్తవులకి ఈ రోజున. అందుకే భ్రష్టు పట్టిపోతున్నాం. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంలో ఉంటారు. దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏం చేసినా మనకు ఆశీర్వాదం ఉండదు. తాత్కాలికంగా అంతా కనిపిస్తుంది, మనకి తినడానికి ఉంటుంది, ఉండడానికి ఉంటుంది, మన భార్య, పిల్లలు, భర్త అందరూ బాగానే ఉంటారు. సడన్ గా ఏదో ఒకటి వస్తుంది, ఆ రోజున మీరు తట్టుకోలేరు. తెలుసుకోండి, అన్ని సరిగ్గా ఉన్నప్పుడే మనం దేవుడికి లోబడాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతున్నారో, ఇంట్లో వాళ్ళు ఒక్కరు తప్పు చేసినా ఇంటి మొత్తం మీదకి శాపం వచ్చేస్తుంది. ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు చర్చికి వచ్చి ఒక్కరు రాకపోయినా ఆ రోజు కూడా పోయినట్టే. దేవుడు చెప్పాడు, నువ్వు నీ కుటుంబం నా సన్నిధిలో గడపాలి. నువ్వు ఒక్కదానివే ప్రార్థనాపరుడుగా ఉంటే కుదరదు. ఇంటి మొత్తం ప్రార్థనాపరులుగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. మీరు క్రైస్తవులని పేరుకి చెప్పుకోవాకండి. అయితే ఉంటే అన్యులాగా లోకస్తులన్నా ఉండండి, లేదంటే మా దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, నేను నమ్ముకున్నాను, నేను కూడా అట్లే ఉంటానని నమ్మకంగా ఉండండి. అటు ఇటుగా కనుక ఉంటే చాలా ప్రమాదము. ఏ ప్రమాదం అక్కడ కింద రాస్తున్నారు 16వ వచనంలో. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆల్రెడీ నన్ను ఉమ్మి వేశాడు, 3 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మిమ్మల్ని ఉమ్మి వేయక ముందే మీరు మారండి, లేకపోతే చాలా ప్రమాదం. ఉంటే క్రైస్తవులాగానే ఉండాలి, లేదంటే లోకస్తులాగానే ఉండాలి. మధ్యలో ఉంటే ప్రమాదమే. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ఏమి సంపాదించకపోయినా పర్లేదు, భక్తిగా చనిపోవాలి. భక్తి లేకపోతే వ్యర్థమే, చాలా ప్రమాదం. మనం మాత్రమే భక్తిగా ఉంటే సరిపోదు. మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలి. మన పిల్లలు అంటే ఒక్కొక్క రోడ్ల మీద ఉంటే వాళ్ళ వేషాలు, ఒక్కొక్కరు సిగరెట్లు తాగితే మొత్తం రింగులు తిప్పుతూ ఉంటాడు. అది కటింగ్ కూడా అట్నే తిరిగి ఉంటుంది. ఎలికలు కొరికాయో తెలియదు, వీడియో పెట్టించుకున్నా తెలియదు. కటింగ్లు గుడ్డలు కొత్తవి కొనుక్కుంటారు, మరి పాతవి కొనుక్కుంటారో తెలియదు. మోకాల కాడ ఎలికలు కొట్టుంటాయి, వెనకాల పిల్లల దగ్గర కుక్కలు చింపుంటాయి. ఇట్లాంటి బట్టలు వేసుకున్నారు మనోళ్ళే. దేవుడు నామానికి చెడ్డ పేరు అవి. అది ఇదని ఏమన్నా కొంచెం మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జ్వరం తల్లోకి వచ్చిందంటే నేరుగా పార్క్ కాడిపోతున్నాడు. అయితే కాడిపాపడు ఉంటాడు, 100 రూపాయలు తీసుకొని తాగిపిస్తాడు. అలాంటి వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎవరో ఒక ముండ పంపిస్తే ఎదురుగా పోరు, ఎవరన్నా తుమ్మితే పోరు. మీరంతా క్రైస్తవులా లేకపోతే లోకస్తులా? మన ఇంట్లో ఇంకెవరు ముండమోపులు ఉండరా? ఎవరు కొంచెం అలుపు చేస్తుంటే నేను ఎందుకు ఆగాలి ప్రయాణాన్ని ఆపుకొని? పేరుకే క్రైస్తవులాగా ఉండకూడదు, భక్తిలో కూడా క్రైస్తవులాగే ఉండాలి. పండగ వచ్చిందంటే మన వాళ్ళు రోడ్డు మీద మంచి పైపులు కట్టి మంచి స్టార్ పెడతారు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి. నక్షత్రాన్ని పెడతారు, ఏం ఉపయోగం? దేవుడే నిన్ను నక్షత్రంలాగా పుట్టించాడు ప్రతి ఒక్క మనిషిని. మనమే ఒక నక్షత్రంలాగా ఉండాలి లోకానికి. మీరందరూ కలిసి ఒకే నక్షత్రాన్ని పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు.
పెట్టుకోండి. మనం కూడా లోకానికి వెలుగై ఉండాలి. ఈ చీకటి జీవితం మనది శాశ్వతం కాదు. ఈ చీకటి లోకంలో మనం వెలుగుగా ఉండాలి. ఆ వెలుతురుని మనకి ప్రభు ఇచ్చాడు. మనం వేరే వాళ్ళకి వెలుగునివ్వాలి, లేదంటే చాలా ప్రమాదం. సరే, ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పటి నుంచి నేను సరిగ్గా ఉంటాను అని మీరంతా తీర్మానం చేసుకుంటే చాలా మంచిది. ఈ భూమి మీద మానవుడు ఎందుకు బ్రతకాలి? దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు. మీరంతా బాగా చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. మనకి పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, అందరికి తెలుసు. మీకు యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు పెట్టారు. ఒకటి, నీ పూర్ణ ఆత్మతోటి సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రోజున క్రైస్తవులు పొరుగు వారిని ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రేమించడం అంటే ఏదో అబ్బాయిలు ఇష్టపడి అమ్మాయిలు వెళ్ళిపోమని కాదు, అమ్మాయిలు ఇష్టపడి అబ్బాయిలు వెళ్ళిపోమని కాదు. ఇక్కడ ఉండేవారిని, సమాజంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎదుటి వారిని ఏదైనా ఒక మాట అంటున్నామంటే వాళ్ళు మనల్ని అంటే మనం ఎంత బాధపడతామో మనం కూడా అనేటప్పుడు అదే బాధ ఉండాలి. ఎవరైనా తిట్టేటప్పుడు అట్లే ఉండాలి. ఎవరికి కొట్టే అధికారం లేదు ఎదుటి మనిషిని. ఎవరిని కొట్టకూడదు. మనకి నొప్పి తగిలితే, మనకి దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు కనుక నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు దేవుడి ఆజ్ఞని అతిక్రమించే ఉన్నావు. యేసు ప్రభు వారు చెప్పిన 2 ఆజ్ఞలు. ఆయన ఆరాధించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని కనుక ప్రేమించకపోతే ఇంత పెద్ద బైబిల్లో యేసు ప్రభు చెప్పిన 2 మాటల సగాన్ని నువ్వు తీసేసినట్టే లెక్క. పేరుకే క్రైస్తవులుగా ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఎదుటి వారిని మనం ప్రేమించాలి. ఎందుకు వారిని మనం ప్రేమించాలి? ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలు. వాక్యం అదే సెలవిస్తుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించుడు అని చెప్తుంది వాక్యం. ఈ లోకం అనే అగ్నిలో నిజమైన దేవుడు ఎవరో తెలియక, సత్యమేంటో తెలియక కాలిపోతున్నారు ప్రజలంతా. మనం ఏం చేస్తున్నాం? వాక్యం అనే నీరు చల్లి దేవుని ప్రేమతో వాళ్ళని పలకరిస్తే అది దేవునికి మనం లోబడినట్టు. దేవుని ప్రేమను చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు నిజమైన దేవుడు ఎవరు అనేది. నేను ఒక అన్యుణ్ణి, నేను చనిపోయేటప్పుడు ఆ అబ్బాయి కనుక చెప్పకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయేవాడిని. ఆ అబ్బాయి చెప్పాడు కనుకనే నేను ఇన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాను. చాలా మందికి నేను దేవుడి గురించి చెప్తా ఉన్నాను. మరి మీరు కూడా చెప్పండి. అగ్నిలోంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించాలంట. ఈ రోజున పొగాకు పనికి పోతే 400 ఇస్తారో 500 ఇస్తారో, మహా అంటే 1000 రూపాయలు ఇస్తారు. అదే ఒక్క ఆత్మను కనుక అగ్నిలోంచి లాగినట్టుగా లాగి నుంచోబెడితే పరలోకంలో 100 కోట్లు ఒక ఆత్మకి. పరలోకంలో డబ్బులు ఉండవు, దానికి వాల్యూ నేను చెప్తున్నాను. అందుకని ఈ లోకం కోసం బ్రతకూడదు. ఇప్పుడు మనమంతా వాక్యం మంచిగా వింటున్నాం, అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి పడుకుంటారు. పొద్దున్న లేచేసరికి గ్యారెంటీ ఉందా మీకు? మరి లేదంటే ఎక్కడికి వెళ్తారు? ఉంటే ఇక్కడే ఉంటారు. పొద్దున్న చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత 2 ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? దేవుడు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడే, నువ్వు ఆయన కోసం ఏం చేసావో నేను పరలోకంలో చేర్చుకుంటాడు. నీ ప్రయాణం నరకమే. అందుకని ఇక్కడే దేవుడి గురించి ఏదైనా చెయ్యాలి. మన పనులు మనమే చేసుకోవడమే కాదు, దేవుడి పని చేయాలి. ఎందుకు మనమే చేయాలి? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందికి శాంతి లేదు. అంతమంది జనాభాకి సమాధానం లేదు. అంతమంది ప్రజలకు అసలు దేవుడు ఎవరో తెలియదు. మనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు. మంచి సంతోషం ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఉన్న కాడికి ఉన్నా, తిన్న కాడికి తిన్నా కుదార్థంగా ఉంటున్నాం. దేవుని ప్రేమ. మరి మనమే ఆయన పనివారిగా మారాలి. చూడండి, వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు అంటే పాస్టర్లు కాదు, సువార్థికులు కాదు. మనమంతా పనివారమే. పాస్టర్లు సువార్త చేస్తే ఎంతమంది చెప్తాడు? మనం వెళ్ళి దేవుడి గురించి చెప్తే ఇక్కడ ఎంతమంది ఉన్నా అంతమందికి డబల్ అయిపోతారు. ఇంకొన్ని కష్టపడితే త్రిపులు కూడా అయిపోతారు. తెలుసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నా మందిరము సమస్త నీతిలకు ప్రార్థనా మందిరం. క్రైస్తవులకి మందిరం కాదు ఇది. ఓన్లీ మీ సాకిరాల, మీ పల్లెల వాళ్ళకి మందిరం కాదు ఇది. సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. సమస్త అన్యజనులు ఎవరైనా ఉన్నారండి? ఒక్కరన్నా అన్యజనులు ఉన్నారా? నేను అన్యుణ్ణి, నేను హిందువుని. ఎవరున్నారా హిందువులు? ఎవరు లేరు. అంటే మీరు దేవుడి పని చేయట్లేదు. మీరు మాత్రమే వచ్చి ఒక పేరుకి ఏదో వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చిల్లర మారుస్తున్నారు, కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు.
అది కాదు. అన్ని జనులకు అనేక మందికి మన సాక్ష్యాన్ని చెప్పి మన దేవుడి గొప్పతనాన్ని చెప్పి మందిరానికి తీసుకొని రావాలి. మనకి సాక్ష్యమే సరిగ్గా ఉండదు, వేరే వాళ్ళకి ఏం చెప్తాం? ఇంకా మనకే సాక్ష్యం సరిగ్గా ఉండదు. మన ఇంట్లోనే, మన భార్య పిల్లల దగ్గరే ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరే ఉండదు, ఇంకెదుటి వాళ్ళకి ఏం సాక్ష్యం చెప్తావు? దయచేసి అలా ఉండబాకండి, మారండి. అది వారు కొద్దిగా ఉన్నాం మనమే. కోత విస్తారంగా ఉంది ప్రపంచంలో. యేసు ప్రభు అసలు లెక్క చేసేవాడే లేడు. ప్రభు ఏమో ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు ఇక్కడికి వచ్చి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే. యేసు ప్రభు వారు ఒకసారి వచ్చారు, భూమి మీద మన కోసం బలి అర్పణ అయిపోయాడు, మన పాపాలు పోవడానికి. ఆయన పైన అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమే ఆయనకి లెక్కలు చూపించాలి. ప్రభు ఇదిగో నేను ఇంతమందికి సువార్తను చెప్పాను, ఇంతమందిని అగ్నిలో నుంచి లాగి నిలబెట్టాను, ఇంతమంది కోసం నేను ప్రార్థన చేశాను, వీళ్ళకి ఏమీ లేని స్థితిలో ఉంటే నేను వాళ్ళకి కూడి పెట్టాను. ఈ సాక్ష్యం కలిగి ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. మీరంతా ఏమనుకుంటారంటే అది యేసు ప్రభు వారి శిష్యులకు కదా, అది పాస్టర్లకు కదా, అది సువార్తికులకు కదా, అది మిషనరీలకు కదా అనుకుంటారు. ఇక్కడ ఏమనుందంటే వాక్యం మీరు అని ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించుడి. సర్వలోక రక్షకుడు ఒకసారి భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తం ప్రాణం పెట్టి పాపాలు తీర్చి వెళ్ళిపోయాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాల్సిన బాధ్యత మనదే. చెప్పలేకపోతే వ్యర్థం, మీ పనులు మీరు చేసుకుంటే వ్యర్థం. దేవుడి పని చెయ్యాలి. చాలా మంది ఇంకా కూడా నిద్రపోతున్నారు, ఎంత గుర్తించుకుంటున్నా కూడా. మరి ఎలా ఆశీర్వాదం వస్తుందో తెలియదు, ఎలా పరలోకి వెళ్తారో తెలియదు. ముసలిలో ఆయన ఓపికగా వింటున్నారు, కుర్రలు కూడా నిద్రపోతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని కేకలేస్తూ మరి తిరగాలి. దేవుడు మనకు అప్పు చెప్పాడు ఆ పని. అలా మనం తిరగకపోతే దేవుడికి మన సంగతి తెలుసేమో మరి. పాపం కొంతమందిని మన కోసమే పంపించారు మన దేశానికి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. మీకు అందరూ తెలుసా అండి? తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, ఇదన్నా తెలుసుకున్నారు. వాళ్ళలో ఒకరైన తోమా గారు మన ఇండియాకి మొట్టమొదటిసారిగా ఆయన వచ్చాడు స్వార్థం తీసుకొని. కేరళ ప్రాంతంలో యూదులు అప్పట్లో ఎరుసలేములో అంతా గొడవలు అయిపోయి కొంతమంది పారిపోయి కేరళకు వచ్చారు మన దేశానికి. వాళ్ళంతా యాలకులు, చెక్కలు, లవంగాలు, మసాలా దినుసులు అమ్ముకుంటూ బ్రతుకుతారు. కొన్ని యూదుల కాలనీలే ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ ఉన్నప్పుడు కేరళలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆ కేరళ పేరు ఇప్పుడు ట్రావెన్కోర్. ఇంతకు ముందు ట్రావెన్కోర్, ఇప్పుడు కేరళ. ఆ రాజుగారంట, నేను ఎక్కడా లేనటువంటి ఒక మంచి రాజమందిరం కట్టాలి, నాకు ఒక మంచి పనివాడు కావాలని వెతుకుతున్నాడు. ఒకసారి యూదుల దగ్గరికి వెళ్ళి ఆ మసాలా దినుసులు వాటి గురించి విచారణ చేస్తున్నప్పుడు, అయ్యా మా దేశంలో మంచి తోమా అని అతను ఉన్నాడు, మంచి కార్పెంటర్, మంచి పనివాడు, ఆయన తీసుకొచ్చుకోండి, మీకు బాగా కట్టి పెడతాడు, ఇల్లు మంచి మేస్త్రి అని చెప్పి ఆయనకి పరిచయం చేశారు. ఆ వెంటనే ఆ రాజుగారు పడవ ఇచ్చి, ఒక మంత్రి నుంచి, ఒక భటుని నుంచి యెరూషలేము పంపించారు పడవ వేసుకొని. అప్పటికే ఇదంతా ప్రణాళిక. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి, నేను అంతా సిద్ధపరిచి మళ్ళీ భూమి మీదకి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, మీరు లోపల సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పెట్టేది చెప్పాడు శిష్యులకి. వాళ్ళంతా ఒకరికొకరు పొత్తులు పోక మనలాగే చీట్లు వేసుకున్నారంట. నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి. తోమా గారికి అంట భారతదేశం వెళ్ళమని వచ్చిందంట చీటి. ఆయన ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను భారతదేశం పోనయ్యా, వాళ్ళు మూర్ఖులయ్యా, నన్ను కొట్టి చంపుతారయ్యా, వాళ్ళు వినరయ్యా, నేను పోనయ్యని మొరపెట్టుకున్నాడంట. ఆయన దర్శనంలో ప్రభు కనబడి, ఏ తోమా నువ్వు భారతదేశమే వెళ్ళాలి, ఇది నా చిత్తం అని చెప్పాడంట ప్రభు. అందుకని వాళ్ళతో పాటు ఆ మందితో పాటు పడవకి భారతదేశానికి వచ్చాడు. కొడంగలూరు అనే ప్రాంతం కేరళలో ఒక జిల్లా. మొట్టమొదటిసారిగా కొడంగలూరు ప్రాంతంలో వచ్చాడండి పడవలో నుంచి దిగి. ఆ పడవ ఇప్పటికే ఉంది, మీరు ఎవరైనా పోతే చూడొచ్చు. ఆయన 7.5 మందిరాలు కట్టాడు. ఏ రకంగా కట్టాడు? పగలంతా రాజమందిరం కడతాడు, వాళ్ళ దగ్గర కూలి డబ్బులు తీసుకుంటాడు, రాత్రంతా పేదలకి సరుకులు, బట్టలు అవి గురించి దేవుడి మాట చెప్తా ఉంటాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి, అరే వీడు దేశం నుండి వచ్చి నేనే దేవుడిగా సలామన్ అవుతుంటే నన్ను కాదని వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నా, ఆయన తీసుకెళ్ళి లోపల ఏంట్రా తీసుకెళ్ళిపోయి తోమా గారిని జైల్లో వేశారు. 1980 సంవత్సరాల క్రితమే ఆయన జైల్లో వేశారు. దేవాది దేవుడైన యేసు ప్రభుతో తిరిగి పడుకున్న వాళ్ళు. ఆయన కూడా వాళ్ళకి లెక్కలే తీసుకెళ్ళిపోయి వేశారు జైల్లో. వేసిన 3వ రోజు రాజుగారు తమ్ముడు చనిపోయాడు. ఈయన చెప్పాడు తోమా గారికి తెలిస్తే అందరూ ఏడుస్తున్నారు. ఏంటి అంటే రాజుగారు తమ్ముడు చచ్చిపోయాడు.
అయ్యా మా దేవుడు చాలా మంచి దేవుడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, యేసు ప్రభు బ్రతికిస్తాడు, నేను ప్రార్థన చేస్తానంటే ఆ జైలు దగ్గర ఉండే ఆ జైలరు రాజుగారికి చెప్పకుండా పక్కన ఉండే మంత్రి గారికి చెప్పాడు. ఆ మంత్రి గారు వచ్చి మళ్ళా 4 పనులు దాన్ని ఇంకోటి లోపలికి వేసాడు. తీరా మొత్తానికి పాడి కట్టారు, వాళ్ళంతా హిందూ సాంప్రదాయం కదా, పాడి కట్టారు, శవాన్ని తీసుకొని పోతా ఉంటే ఈ జైలు ఎదురుకొచ్చినప్పుడంట లోపల జైల్లో నుంచి కనిపించారంటే, ఇప్పుడంటే అంతా ఏదో ప్రారి కూడా అది ఉంటుంది, కానీ అప్పుడు అదేం లేదండి. జైలు అంటే జస్ట్ ఓపెన్ గా ఉండేది, జస్ట్ కటకటాలు ఉండేది శుభ్రం. దాంట్లో నుంచి చూసి, అయ్యా రాజుగారు, నేను దేశం నుంచి వచ్చాను, మీ సొమ్ము నేను చాలా తిన్నాను, నీ వల్ల నేను ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకుతున్నాను, ఈ దేశంలో నేను ఒక సత్యాన్ని నీకు చెప్పకుండా ఉండలేను, మా దేవుడు నిజమైన దేవుడు, మీ తమ్ముడు చనిపోయి మీరు ఏడుస్తున్నారు కదా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు లేపుతాడు మీ తమ్ముడు అనగానే సస్తా బతుకుతారు. రాజుగారే వాడిని తీసుకుంటారని చెప్పి తీసుకొస్తే ప్రార్థన అంతా చేసి యేసు నామములో లేచును గాక అంటే లేచి కూర్చున్నాడు వాళ్ళ తమ్ముడు. అప్పటి నుంచి మనకి సువార్త పర్మిషన్ వచ్చింది మన భారతదేశంలో. కొన్ని వేల చర్చిలు ఉన్నాయి ఇక్కడ, ప్రపంచంలో ఉండే ఎంత అందంగా సుందరంగా ఉంటాయి, అంతకంటే మంచిగా ఉన్నాయి ఇంకా కేరళలో. దాని పేరే అసలు కేరళ కాదు, దాని పేరు గాడ్స్ ఓన్ కంట్రీ అని పెట్టుకున్నారు, వాళ్ళంతా క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అది దేవుని దేశం. అట్లా బ్రతికిన తర్వాత ఆయన వదిలిపెట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. సరే సువార్త చేసుకోవాలి, సువార్త విరివిగా చేశాడు. 7.5 మందిరం కట్టాడు. 8వ మందిరం సగం కట్టినప్పుడు జరిగింది, అదేంటో మీకు చెప్తాను. ఈ 8 మందిరాల్లో 6వ మందిరం చాలా అద్భుతంగా ఉంటది. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆయన చర్చి, 6వ చర్చి. పంబా నది ఒడ్డునే ఉంటది. పంబా నదిలో స్నానం కూడా చేశాడు తోమా గారు. పంబా నదిలో నీళ్లు కూడా తాగాడు. పంబా నదిలో నీళ్లు తెచ్చి ఆ చర్చి కూడా కట్టాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచేసరికల్లా సింహాలు, పులులు, ఏనుగులు, నెమళ్ళు, జింకలు అన్ని అవి కూడా మోకాల మీదనే ఉన్నాయి. ఆయన ప్రార్థన అలా ఉండేది. ఆయన మందిరం కడుతుంటే ఈ మొద్దులేమో ఏనుగులు తొండంతో తీసుకొచ్చేవి, పులులు, సింహాలేమో చెట్ల తాట పెక్కొచ్చి నోటితో ఆయనకి ఇస్తే మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, మీరు ఇల్లు చూడొచ్చు. నీలెక్కల చర్చ్ అని గూగుల్లో కొట్టుండి వస్తుంది. 1980 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఒక్కడైన తోమా అక్కడికి వచ్చి మందిరం కట్టారు. ఎందుకు మరి అంత అడవిలో కట్టాడు? అడవి జాతుల ప్రజలు నశించిపోవడం ఇష్టం లేక ప్రభు చిత్తాన్ని దర్శనం ద్వారా తెలుసుకొని అడవి జాతుల కోసమే కట్టాడు. అడవులో ఉండే మూర్ఖునే దేవుడు ప్రేమిస్తున్నాడు, మరి మన మంచోళ్ళ మనల్ని ప్రేమించడా? సరే మొత్తానికి 7వ మందిరం అయిపోయింది, 8వ మందిరం కూడా పూర్తిగా కడుతున్నారు. సగంలో ఉన్నప్పుడు ఈ మద్రాసు ప్రాంతంలో ఒకటి మైలాపూర్ అని ఉంది. అందరు ఇప్పుడు దాని పేరు మెడ్రాస్ అంటున్నారు, చెన్నై అంటున్నారు. ఆ చెన్నైకి ఆనుకూరు ఉండేది ఒక ప్రాంతం మైలాపూర్ అని. ఆ మైలాపూర్ ప్రాంత వాసులంతా, అయ్యా నువ్వు నిజమైన దేవుడు యేసు ప్రభు శిష్యుడు అంట కదా, మా ఏరియాలో అంతా మూర్ఖులయ్యా, నువ్వు మా ఏరియాకి రాయ్యా సువార్త చెప్తూ అని ఆయన తీసుకుని వెళ్ళారు పడవలో. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు ఏదైతే చేస్తాడో వీళ్ళు కూడా అదే చేస్తారు. యేసు ప్రభు పొద్దున లేవగానే ఏం చేసేవాడు? కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఈ తోమా గారు కూడా ఆ మైలాపూర్ ప్రాంతాల్లో కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వెనక మాలనే వచ్చి బలిని తీసుకొని పొడి చంపేశారు. మనోళ్ళే, దేవుడేమో మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక మనల్ని రక్షించడానికి ఆయన ద్వారా సువార్త పంపించాడు. మనోళ్ళేమో ఆయన చంపేశారు. అదే థామస్ మౌంట్. అక్కడి నుంచి ఒరిస్సా వెళ్తే గ్రహం స్టెయిన్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. పాపం 3 పిల్లలు. అమ్మాయి పెద్దది 10 సంవత్సరాలు ఉంటుంది, ఒక అబ్బాయికి 8 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 6.5 సంవత్సరం. ఆ ఒరిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్కి కొంచెం అవతల బరిపడ అనే గ్రామం ఉంటుంది. అది ఇప్పుడు మంచి టౌన్ అయిపోయింది, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఆ ప్రాంతంలో కుష్టి వ్యాధుల కోసం ఒక హాస్పిటల్ రెడీ చేశాడండి, మదర్ తెరీసా లాగా. కుష్టి వ్యాధులను ఏ హిందూ ఏ ముస్లిం ఎవరు పట్టించుకోరు. చేసేదే క్రైస్తవులు సేవ, సమాజ సేవ కూడా దేవుని సేవతో పాటు. కుష్టి వ్యాధుల కోసం వాళ్ళ బాధలు చూడలేక ఒక హాస్పిటల్ పెట్టి చాలా మందికి నయం చేస్తున్నాడు పాపం ఆయన డాక్టర్. అయితే ఒక రోజు ప్రభు దర్శనం పొందుకున్నాడు. హలో గ్రామ్ స్టైన్స్, నువ్వు భారతదేశం ఎందుకు వెళ్ళావు? కుష్టి వ్యాధులు బాగు చేయడానికి వెళ్ళావా? బాగు చేయాల్సింది నేను కదా, నువ్వు ఆత్మలను బాగు చేయమని చెప్పాడంట ప్రభు దర్శనంలో. అందుకని అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, నేను వచ్చిన భారతదేశానికి ఎందుకు అని. ఆ భార్యకి ఆ కూతురు గొప్ప చెప్పి హాస్పిటల్ ఆ 2 మగపిల్లలను కారులో వేసుకొని, కారు ఎక్కించుకొని ఊరూరు తిరిగి సువార్త బాగా ప్రచారం చేసేవాడు, సువార్త ప్రకటన చేసేవాడు బాగా. కొన్ని నెలల తర్వాత ఒక 24 మంది రెడీ అయ్యారు ఇట్లాగే దేవుడు నమ్ముకున్నాళ్ళు. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా నిజమైన మారు మనసు సరిగ్గా ఉండట్లా, అంటే ఇంకా సంఘంలో బాగా బలపడట్లా. సరే వీళ్ళ మళ్ళీ పిలిపిద్దామని కొంతమందిని మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి మీటింగ్ పిలిపించారు. ఇప్పుడు నన్ను పిలిపించినట్టుగా పిలిపించి 3 రోజులు మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక రోజు మీటింగ్ అయిపోయింది. పిల్లలు 2వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నారంట, నాన్న రాత్రి బాగా దోమలు కుట్టే, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా, రేపు వద్దాము అని అన్నాడంట. పిల్లలు అడిగారంట, వద్దు నాన్న వాళ్ళంతా పల్లెటూరు నుంచి వచ్చారు,
మనం ఈ పాస్టర్ గారిని ఆశీర్వదించి పిలిపించాం, మనం వెళ్ళిపోతే అది దేవుని ప్రేమ కాదు, మీకేం పర్వాలేదు, మీరు కారులో పడుకుని నేను ఇసురుతాను, మీకు దోమలే ఉండవు అని చెప్పాడు. వాళ్ళు కూడా తండ్రికి విధేయులై అల్లరి చేయకుండా కారులో చెరొక సీట్లో పడుకున్నారు. తండ్రి వాళ్ళకి ఇసురుతూ ఈయన కూడా నిద్రలో జారుకున్నాడు. ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ దారా సింగ్ అనే వ్యక్తి 10 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కారు మీద పోసి వరిగట్టేసి కాలు పెట్టాడు. సజీవ దహనం, 3, 2 పిల్లలు. ఆయన కూడా ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశంలో మన మూర్ఖులు మనల్ని సువార్త చెప్పడానికి వస్తే చంపేశారు. ఈ విషయం అందరికీ అక్కడ ఇక్కడ తెలిసిపోయింది. భార్య కూడా తెలిసిపోయింది. భార్య దగ్గరికి విలేకరులంతా పోయి, టీవీ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళంతా, అమ్మా దారా సింగ్ అనే దుర్మార్గుడు మీ ఆయన్ని చంపేశాడు కదా, మరి వాడికి ఎలాంటి శిక్ష పడాలి, నువ్వేం కోరుకుంటున్నావు, మీ వాగ్మూలం మాకు కావాలి అంటే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును, నా మనస్ఫూర్తిగా నేను ఆయన్ని క్షమిస్తున్నాను అని చెప్పిందంట ఆవిడ. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాష్ట్రపతికి తెలిస్తే పిలిపించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు మిషనరీస్, మనం ఎవరికి క్రైస్తవులం, మనం ఏం చేస్తున్నాం అసలు దేవుని కోసం? వాళ్ళంతా ప్రాణాలు అర్పించారు. తోమా గారు అర్పించారు, జాన్ క్లవ్ గారు ఇంత సేవ చేసి వెళ్ళిపోయారు, గ్రామ సెన్స్ ప్రాణాలు పెట్టారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కలకత్తా, సిరంపూర్ యూనివర్సిటీ, మీరు చదవకపోయినా మీ చేతిలో బైబిల్ ఉందంటే ఈరోజు విలియం కేరీ. ఆ విలియం కేరీ కలకత్తా ప్రాంతంలో పడవేసుకుని వచ్చాడు. బ్రిటిష్ నుంచి వచ్చాడు, లండన్ నుంచి వచ్చి ఆయన 14 భాషలు ఓన్గా నేర్చుకున్నాడు. వాళ్ళ టీంలో ఉండే వాళ్ళంతా 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషల్లో బైబిల్ తయారు చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. పాత నిబంధన అంతా రెడీ చేశాడు, మొత్తం కాలిపోయింది. మళ్ళీ రెడీ చేశాడు, భార్య చనిపోయింది. మళ్ళీ రెడీ చేశాడు, పిల్లలు చనిపోయారు. చిన్నగా కష్టపడి బైబిల్ మొత్తాన్ని పూర్తిగా పెట్టి తీసి ఆయన కూడా చచ్చిపోయాడు. వాళ్ళొక మాదిరికరం, మనం ఎవరికి మాదిరికరం? మన ఇంట్లో వాళ్ళకే సాక్ష్యం సరిగ్గా చెప్పలేము, మన మందిరంలో నిలబడి సాక్ష్యం ఉండదు మనకి. వాళ్ళంతా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు అర్పించారు. మనం ఎవరికి మాదిరికరంగా ఉండాలి? మనం దేవుని కోసం ఏమైనా చేసే వాళ్ళగా ఉన్నావా? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పంజాబ్, సాధు సుందర్ సింగ్, మీరంతా పేరు వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోలేదు, గడ్డం పెంచుకున్నాడు, తలపాకు కట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, కర్ర ఒకటి పట్టుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడండి. ఆయన ఒక మిషనరీ. ఆ తర్వాత పంజాబ్ నుంచి హిమాలయ పర్వతాల మీదుగా లాస్ట్ లో ఇప్పుడు టిబెట్ అనే ఒక ప్రాంతం ఉంది, ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో ఆయన కూరుకుపోయాడు. ఎవరన్నా చంపేశారా ఎవరికి తెలియదు, ఆయన మనసులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు. ఆనోకు ఏలియాలాగా దేవుడితో కొనిపోబడ్డాడా ఎవరికి తెలియదు. ఇప్పటివరకు అట్లాగే మిగిలిపోయింది. ఆయన తిరిగిన ప్రాంతంలో నేను కూడా తిరగాలి అని ఆ కారు వేసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా నది అమ్మటే ప్రయాణం చేసేవాడు. ఆ నది హిమాలయ పర్వతాల్లో మంచు కొండలు కరిగి ఎంత దూరం ప్రయాణం చేసినా నది పారుతానే ఉంటది. ఆయనకి 2 అంగీలు, 2 లుంగీలు, కాషాపి. ఆ చలికే మొత్తం మునుగుతాడు, పిండుకుంటాడు, వేసుకుంటాడు, వెళ్ళిపోతానే ఉంటాడు. ఆయన తిరిగిన ప్రాంతం కదా, మనం కూడా తిరుగుదామని ఈ తమ్ముడు నేను ఇద్దరు వెళ్ళి కారు ఆపుకొని ఆ నది పక్కనే వంట చేసుకుని తిన్నాం 2 గంటలు. కింద నుంచి సిలిండర్ మంట వస్తుంటే పైన ఏమో చల్లారిపోతుంది. 2 గంటలకు భోజనం అయింది. అది తింటే ఆ 2 గంటలలో నా లంగ్స్ పాడైపోయింది. 4 నెలలు దగ్గు తగ్గలేదు. 4 నెలలు పట్టింది కవర్ అవడానికి. ఇప్పటికి కూడా ఇంకా అప్పుడప్పుడు వస్తానే ఉంది. మరి 2 గంటలకే నాకు లంగ్స్ పాడైపోతే ఆయన జీవితం అంతా చెప్పులు లేకుండా హిమాలయ పర్వతాల మీద తిరుగుతూ సువార్త ప్రకటించాడండి. ఆయన నడుస్తుంటే రక్తం కారిపోతా ఉండేదంట కాళ్ళమ్మటి. ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన ఒక మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్, భక్త్ సింగ్ గారు. ఈ రోజున ఎన్నో వేల సంఘాలు, లక్షల మంది విశ్వాసులు. నెల్లూరులో ఏసన్న గారు రక్తం కక్కుంటూ ఆ పట్టణంలో తిరిగేవాడు. ఈ రోజున 100 సంఘాలు, వేల మంది విశ్వాసులు. ఇంకా చెప్పాలంటే చాలా మంది మిషనరీస్ ఉన్నారు. వాళ్ళంతా మిషనరీసు, దేవుని కోసం ప్రాణాలు కూడా అర్పించారు. మనం ఏం చేస్తున్నాం? దేవుని కోసం అసలు మనం ఏమైనా చేస్తున్నామా? కనీసం దేవుడి మాటలు చెప్తుంటే నిద్రపోకుండా మేలుకొని వింటున్నామా? చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుందండి. మనం మంచిగా ఉండాలి, వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. మనం సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. మనం ఎంతమంది బాప్తిజం తీసుకున్నారండి? ఒకసారి చేతులంతా నేమనుకోకుండా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మీకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్పేసి వెళ్ళిపోతాను. మీరు బాప్తిజం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళంతా ఏ పరిస్థితిలో ఉన్నారంటే, మీరు దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, సిగరెట్లు తాగట్లేదు, మందు తాగట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు,
బూతులు ఆడట్లేదు, మీరు మంచోళ్ళే, కానీ మీరు బాప్తిసం తీసుకోకపోతే ప్రభు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడును. మీరందరూ యేసు ప్రభువుని నమ్మారు కానీ బాప్తిసం తీసుకోవాలా అంటే ఇంకా నువ్వు వ్యభిచారివే. నువ్వు నమ్మావు కానీ బాప్తిసం తీసుకోవాలా, నువ్వు దొంగవే. నువ్వు నమ్మావు ఇంకా బాప్తిసం తీసుకోవాలా, నువ్వు త్రాగుబోతువే. నువ్వు నమ్మావు ఇంకా బాప్తిసం తీసుకోవాలా, నీ ప్రయాణం నరకమే. నమ్మటం వేరు, బాప్తిసం తీసుకోవడం వేరు కాదు, రెండు ఒకటే. నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షించబడతాడు, లేదంటే వాడి ప్రయాణం నరకమే. మన వాళ్ళకి అలవాటు, పెళ్లి కుదిరిందా ఆ పెళ్లికి పెద్దాలే బాప్తిసం, పెళ్లి కోసం సిగ్గుండాలండి. బాప్తిసం తీసుకోకుండా మీరంతా ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఎన్ని సంవత్సరాలైంది మీరు దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకొని ఎందుకు లేట్ చేస్తున్నారు? ఈ రోజున కన్ను మూస్తే నీ ప్రయాణం ఎటు? నామకార్థంగా ఇన్ని రోజులు బ్రతుకుతావు, ఇంతకాలం బ్రతికావు, ఇప్పటికైనా మారి రేపు వచ్చి ఆదివారం తీసుకోండి. బాప్తిసం లేకపోతే నీ జీవితం వ్యర్థమే. నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు, శాపంలోనే ఉన్నావు, తెలుసుకో. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? నేను బాప్తిసం తీసుకున్నాను వాళ్ళు మళ్ళీ ఒకసారి చదివేస్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది తీసుకున్నారు. మీరంతా ఏం చేయాలి? నేను వాక్యం చూపించే మాట్లాడుతున్నాను, సొంతంగా ఏం మాట్లాడట్లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరంతా బాప్తిసం తీసుకున్నంతా బలలో చేయి వేస్తున్నారా? నేను బల్ల తీసుకున్నాను అన్నాడు, ఒకసారి చదివేస్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో కూడా సగం మంది తగ్గినాయి, అంటే బల్ల తీసుకోవట్లా. యేసు ప్రభు అని దేవుడిని నమ్మినోడు బాప్తిసం ఖచ్చితంగా పొందాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఖచ్చితంగా బల్లలో పాలు పంచుకోవాలి. బల్లలో పాలు పంచుకున్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ చూడండి, రాసుంది. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా బలలో చేయి వేయాలి. ఎవరైతే బలలో చేయి వేస్తారో దేవుడి మరణాన్ని ప్రకటించాలి, అంటే సువార్తని చెప్పాలి. వీటిల్లో ఏది జరగకపోయినా నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా సాతాను సంబంధివే, నువ్వు ఇంకా దెయ్యపు మనిషివే. నువ్వు దేవుడి బిడ్డవైతే వాక్యాన్ని ఫాలో అవుతావు. చాలా మంది నమ్ముతారు, బాప్తిసం తీసుకోరు. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, బలలో చేయవేయరు. చాలా మంది ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, ఆయన సువార్తను ప్రకటించరు. మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు? రోజులు శాశ్వతం అనుకుంటున్నారా? మనం చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? రోజు రోజు కాలం మారిపోతుంది. వాక్యమే చెప్తుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం దిగి వస్తుంది. నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకు మీరు ఇంకా బాప్తిసాలు తీసుకోవట్లేదు? ఎందుకు బలలో చేయవేయట్లేదు? ఎందుకు ఆయన సువార్తను ప్రకటించట్లేదు? దేవుడు ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడికి నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నీకు మంచి భార్యని, పిల్లల్ని, మంచి భర్తని, పిల్లల్ని, నీకు మంచి ఉద్యోగాన్ని, పనిని దేనికి ఇచ్చాడు మీకు? ప్రతి దానికి లెక్క చెప్పాలి. లెక్క చెప్తే మంచిది, లేదంటే తీసి దెబ్బలు పడేస్తాడు. మీకు అందరికీ తెలుసు, ఒక యజమానుడు కొంతమందికి కొన్ని ఇచ్చేసాడు, కొన్ని నాణ్యాలు. ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రానయ్యన్నాడు. 10 ఇచ్చినోని అడిగాడు, నువ్వేం చేసావు 10 తోటి? ప్రభువా ఇదిగోకి నేను 10 చేశానయ్యా. 5 ఇచ్చినోని అడిగాడు, అయ్యా ఇదిగో నేను ఇంకొక 5 చేశానయ్యా. 2 ఇచ్చినోని అడిగాడు, అయ్యా ఇదిగో అయ్యా ఇంకో 2 చేశాను. 1 ఇచ్చినోని అడిగాడు, ఏం చేశాను? అయ్యా నేను గుంతతో పాతి పెట్టానయ్యా. తీసి ఆ 10 ఇచ్చేసాడు ఆ 1 కూడా. ప్రతిదానికి లెక్క చెప్పాలి. నీకు ఊరికనే వాళ్ళ భార్యని, పిల్లల్ని, మంచి భర్తని, వాళ్ళని ఎలా పెంచుకుంటున్నావు, ఎలా పోషించుకుంటున్నావు? ఎందరికో అనారోగ్యం వచ్చి హాస్పిటల్ వాళ్ళకి చచ్చిపోతున్నారు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ప్రభు, నువ్వు ఆరోగ్యానికి కూడా లెక్క చెప్పాలి. ఎంతో మంది తినడానికి లేక రోడ్ల మీద అడక తింటున్నారు. నీకు ఆ పరిస్థితి ఇవ్వాలా? నీకున్న పరిస్థితి బట్టి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి, లేకపోతే చాలా ప్రమాదం. తెలుసుకోండి, నామకార్థంగా ఉండబాకండి. ఎందరో నామకార్థంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందండి తొందరగా. పెళ్లికి తీసుకోబాకండి, ముందే తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు బలలో చేయి వేయండి.
బల్లో చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు సువార్తను ప్రకటించండి. సువార్త అంటే పెద్ద ఇదేం లేదు. మీరు ఎక్కడ పనులకు వెళ్తా ఉంటారు, ఆ పక్కన వాళ్ళతో చెప్పండి, అయ్యా యేసుక్రీస్తు మంచి దేవుడు, అమ్మ యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ రానై ఉన్నాడు, ఆయన నమ్ముకోండి అని చెప్పండి. ఒకరికి చెప్తే రెండో వారికి చెప్పడానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది. మన పిల్లలైతే ఇంకా చాలా టాలెంటెడ్గా ఉంటారు. మగవాళ్ళంతా చాలా చోట్ల అనవసరంగా సిగరెట్లు అయ్యి తాగుతూ ఉంటారు. నువ్వు టీ తాగడానికి వెళ్ళినా టీ ఇచ్చినోడికి సువార్తను చెప్పు, దేవుడు మంచి దేవుడు, గాడ్ బ్లెస్ యు అని చెప్పు. టిఫిన్ చేయడానికి వెళ్ళినా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోలేకపోతే నరకం ఉంది పరలోకం ఉందని చెప్పు. పెట్రోల్ కొట్టించుకున్నా చెప్పు, నీ ప్రయాణంలో ఎవరికైనా చెప్పు. చెప్పాలి అనుకుంటే ఏ రకంగానైనా చెప్పొచ్చు. మరి మీరు చెప్పలేరా? నేను వెనకాక మన దేవుడు నమ్ముకున్నాను, మీరంతా పుట్టుకుంటే క్రైస్తవులు, మీ పెద్దోళ్ళు కూడా క్రైస్తవులే, మరి ఎందుకు మీరు వేరే వాళ్ళకి సువార్తను చెప్పలేకపోతున్నారు? చెప్తే మంచిది, చెప్పలేకపోతే నీకు పతనం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. నువ్వు భలే చెప్పావా, ఇప్పుడు బాగానే చెప్పావు, కానీ చెప్పకపోతే మీకు పతనం స్టార్ట్ అవుతుంది అని అంటున్నావు. సువార్త చెప్పేది సేవకులు కదా, మేము ఎందుకు చెప్తాం? నువ్వు భలే మాట్లాడుతున్నావు అనుకుంటున్నారేమో మీరు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా, ఆయన ఓన్లీ పాస్టర్లు అనట్లా, సువార్థికులు అనట్లా, పలానా కులములు అనట్లా, సర్వభూజనులారా అని పిలుస్తున్నాడు. సర్వభూజనులారా, యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయన రక్షణని ప్రకటించుడి. సర్వభూజనులారా, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం చెప్తుంది వాక్యం. మరి మీలో కనీసం అనుదినము కాకపోయినా వారానికి నేను ఒక్కరికైనా సువార్తను చెప్తున్నాను ఒకసారి చేతులెత్తండి. కనీసం నెలకైనా ఒకరికి సువార్త చెప్తున్నాను చేతులెత్తండి. సంవత్సరానికి ఒకరికైనా సువార్త చెప్తున్నాను చేతులెత్తండి. ఒక్కరు లేరండి. మీరంతా క్రైస్తవులని ఎవరు చెప్పారమ్మా? భూమికి భారం, ఏం ఉపయోగం లేదు. మీరేమనుకోవద్దు, నేను కూడా మీ అబ్బాయిని అనుకోండి, ఇది ఉన్న వాస్తవం. సర్వభూజనులారా, అనుదినము ఆయన రక్షణ ప్రకటించడం వాక్యం చెప్తుంది. మీరు ఇప్పటి వరకు చెప్పిన వాక్యాల్లో ఏది పాటించలేదు. మీరేంటి, ఆదివారం వచ్చిందంటే మంచిగా పొద్దున్నే అబ్రాహం 1 కేజీ 2 కేజీలు తెచ్చుకుంటారు, కొద్ది వండుకుంటారు, నేను కూడా తింటానంటే తప్పులేదు, చెప్తున్నా. కొద్ది వండుకుంటారు, మిగతాదంతా సీరికలు చేసుకొని ఎండేసుకొని ఆ వండుకున్నది ఒక ముద్ద తిని ఆ తర్వాత చర్చకొస్తారు. వస్తారు, పాటలు పడుతుంటే నిద్రపోతారు, మెసేజ్ చెప్తుంటే ఆవలిస్తారు. ఆ తర్వాత అందరు లేచిన తర్వాత ఆ చిల్లర మార్చి కానుకేసి వెళ్ళిపోతారు. ఏం ఉపయోగం? మీరు అలా చేస్తే మీ కానుక అంగీకరించబడదు, మీ ప్రార్థన దేవుడు వినడు, మీ మొరను ఆయన ఆలకించడు. నేను చెప్పట్లా, దేవుని వాక్యమే చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరూ చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఒకప్పుడు మీరు త్రాగుబోతులు, ఒకప్పుడు మీరు తిరుగుబోతులు, ఒకప్పుడు మీరు ఇంకేదేదో చేశారు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు, మంచిగానే ఉంటున్నారు. కానీ మీరు దేవుని పనిని ఒక్క దానిని చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా పాపులే. మీరు క్రైస్తవులు అయితే కాదు, పేరుకే క్రైస్తవులు. మీరు తెలుసుకోండి. మన సువార్త చెప్పకపోతే ఏమవుతుంది? వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అర్థమవుతుందండి? మనం కనుక సువార్తను చెప్పకపోతే అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మీకందరికీ తెలుసు కానీ ధనవంతుడు లాజరు, భయంకరమైన ధనవంతుడు, దేవుడే దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక దరిద్రుడు, అతని పేరు లాజరు. ఈ ధనవంతుడు ఇంటి దగ్గరికి వచ్చి రోజు ఆయన మిగిలించిన రొట్టె ముక్కలు కింద వేస్తా ఉంటే ఏరుకొని తినేవాడు. ఒళ్ళంతా పుండ్లు కురుపులు, కుక్కలు వచ్చి నాకుతా ఉండేవి. ఆయన అలాగే భరించి బ్రతికాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు, ఈ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున కొనుక్కోబడ్డాడు. ఈ ధనవంతుడు కేకలు పెడుతున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ నరకంలో యాతన పడలేకపోతున్నాను ప్రభువా, ఒక్కసారి ఆ దరిద్రుని నా దగ్గరికి పంపించయ్యా, ఆ చిటికే వేలు ముంచి నా నోట్లో వేస్తాడేమో, నన్ను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. ఈ ధనవంతుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? క్రైస్తవుడే. వీడి క్రైస్తవుడు కాకపోతే అబ్రహాం అయిన తండ్రి అని పిలవడు.
తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు ఈ ధనవంతుడు. అంటే దేవుడే ఈయన ధనవంతులు చేశాడు. అక్కడి నుంచి స్వరం వినపడుతుంది అబ్రహాం దగ్గర నుంచి, నేను పంపించను, నీ బ్రతుకు అక్కడే. నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం మందు తాగావు, నీ ఇష్టానుసారం వ్యభిచారం చేశావు, నీ ఇష్టానుసారం చర్చికి వచ్చి నిద్రపోయావు, నీ ఇష్టానుసారం ప్రార్థన చేయలేదు, నీ ఇష్టానుసారం వాక్యాన్ని వినలేదు, నీ ఇష్టానుసారం వాక్యానుసారం జీవించలేదు. నువ్వు అక్కడే. అయ్యా అబ్రహామా, సరేనయ్యా, నేనంటే కాలిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ దరిద్రుని ఒక్కసారి నా భూమి మీదకి పంపించయ్యా, వాళ్ళకైనా సువార్త చెప్తే వాళ్ళన్నా బ్రతుకుతారు అని మొత్తుకుంటున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోవాలి, నువ్వు బ్రతికినప్పుడే మీ ఇంటి పక్కన సువార్త చెప్పాలి, నువ్వు బ్రతికినప్పుడే మీ స్నేహితులు సువార్త చెప్పాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనం కాళ్ళు పెట్టుకుంటామా, గడ్డం పెట్టుకుంటామా, చెవులు పెట్టుకుంటామా, బ్రతుకులు అడుకుంటాము. ప్రాణం పోయిందంటే నరకమే. మనం నామకార్థంగా ఉన్నా కూడా నరకమే. అందుకని దయచేసి మనం బ్రతికున్నప్పుడే అనేక మంది సువార్తలు చెప్పండి. మీరు కూడా వాక్యానుసారం బ్రతకండి. మనమంతా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, నరకాన్ని తప్పించుకొని. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. మనం భక్తిగానే ఉంటున్నాం. మనం భక్తిగానే ఉంటే దేవుని రాజ్యం వస్తుందా? రాదు. వాక్యం సెలవిస్తుంది చూడండి. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో భక్తిగా ఉండాలంట, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలంట. అప్పుడే ఆయన రాకడ వస్తుంది. మరి మీరు పరిశుద్ధంగా ఉన్నారా? పాపంలో ఉన్నారా? భక్తులుగా ఉన్నారా? భక్తిహీనులుగా ఉన్నారా? మీరే చూసుకోండి. వాళ్ళ సరే, నేను ఎటువంటి పాపం చేయట్లేదు, నేను భక్తిగానే ఉంటున్నాను మీరు అనుకుంటున్నారు కొంతమంది. మరి మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? మనం భక్తిగా ఉంటే ఆయన రాజ్యం వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నావు. వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. మీ ఊర్లో రైతులకు కూడా నువ్వే సువార్తను చెప్పాలి. వాళ్ళకి దేవుడు ఎవరో యేసుక్రీస్తు తెలియపోయినా దేవుని రాజ్యం రాదు, ఆయన రాకడ రాదు. ఈ భూమి మీద మానవుడిగా ఎవరైతే పుట్టారో ప్రతి ఒక్కరికి వినిపించాలి యేసు ప్రభు దేవుడు అని. మన పాటికి మనం ఇంట్లో ఉంటే ఎవరు చెప్తారు వాళ్ళు వినబడటానికి? వాళ్ళు వినడానికి మనం చెప్తేనే కదా. మనం చెప్తేనే ఆయన రాజ్యం వస్తుంది, లేకపోతే రాదు. వాక్యం సెలవిస్తుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీది ఏ ఖండమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే అన్న మాట వినపడాలి. అప్పుడు మాత్రమే ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడ రాకపోతే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. క్రైస్తవులు హింసలు పెడతారు, క్రైస్తవులు చంపుతారు. ఈ మాత్రం ప్రార్థన కూడా చేసుకునేవారు. నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతానే ఉండి ఇక్కడ. అయ్యా, మరి తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు నేను వెళ్ళలేను, నాకు మోకాలు సరిగ్గా పనిచేయవు, నాకెవరు సహకరించే వాళ్ళు లేరు, నేను ఇక్కడే ఉంటాను, నేను మా ఊరు దాటి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు మీకు అనుకుంటే మీకోసం కూడా వాక్యం రాయబడే ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెలు అంటే ఎవరండి? మనమే చర్చకొచ్చి నిద్రపోయే వాళ్ళు, మనమే నామకార్థమైన జీవితంలో జీవించే వాళ్ళం. మన పల్లెలో ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇక్కడికి ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళు నామకార్థంలోనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి పరలోక రాజ్యం సమీపించిందని చెప్తున్న వాక్యం. నశించిన గొర్రెలు వాళ్ళు, మనం భక్తి కలిగిన గొర్రెలం. నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి అని చెప్తున్నాడు. రేపు నుంచి ఆ పని చేయండి ఖాళీగా ఉండే వాళ్ళంతా. సువార్త ప్రకటిస్తే మనకేంటి లాభం? దాని గురించి కూడా రాసి పెట్టినాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనం పరలోకం కోసం ఇక్కడ ధనాన్ని సంపాదించాలి. ఈ పూట కూలికి వెళ్తున్నామంటే ఏదో ఆదివారం రోజు కూర తెచ్చుకోవడానికో, కూరగాయలు తెచ్చుకోవడానికో, బియ్యం తెచ్చుకోవడానికో పని చేస్తున్నాం. ఇక్కడ పరలోకంలో తినాలంటే కూడా మనం ఇక్కడే సంపాదించుకోవాలి.
ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకొని ప్లాట్లు కొంటున్నాం, పొలాలు కొంటున్నాం. మనకి ఈ కనిగిరి పరిసర ప్రాంతాల్లో, సాగిరాల పరిసర ప్రాంతాల్లో మనకి స్థలం లేకపోయినా పర్వాలేదు, బ్రతకొచ్చు. పరలోకంలో మనకి స్థలం ఉండాలి. మీరందరూ అనుకుంటున్నారు పరలోకంలో స్థలం ఎందుకు ఉంటుంది, పిచ్చోడాలు మంచంలో ఏం చెప్తాను అనుకుంటున్నారు. మీరు మాత్రం ఇక్కడ నిద్రపోండి, నేను చూసినప్పుడు మాత్రం గడ్డి కదలండి. ఏమమ్మా అంతా మించిపోతుందా నిద్ర? ఒక అనారోగ్యం పెడితే ఇంక నిద్ర పట్టదు. నీకు అది పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నిద్ర వస్తుంది. సినిమాకి అయితే 3 గంటల సేపు చూస్తారు, రోజు గంట సేపు సీరియల్ చూస్తారు. ఇక్కడ 10 నిమిషాలు ఎక్కువైతే అందరూ అటు ఇటు చూస్తూ ఉన్నారు. చూడండి, టైం దగ్గరికి వచ్చింది. ఈ మాటలు ఇంకెవరు చెప్పరు. ఈ చాకిరాల ప్రాంతంలో మనకి స్థలం ఉన్నా లేకపోయినా పరలోకంలో ఉండాలి. పరలోకంలో మన కోసం స్థలం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? పరలోకంలో నాకు స్థలం ఉందని ఒకసారి చదివేస్తండి. ఒక్కరికి తెలియదు. మరి మీరు ఏం వింటున్నారు? వారం వారం వాక్యం వినట్లేదా మీరు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీరందరూ బాగా వినండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద నీలాగా నాలాగా మన శరీరమే ధరించుకొని 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున ఎల్లుండో సిలువ అయిపోతున్నారు. ఈ శిష్యులంతా వెళ్ళి, అయ్యా ప్రభువా, ఇన్ని రోజులు అద్భుతాలు చేశావు, ఇన్ని రోజులు నీతో పాటు తిన్నావు, ఇన్ని రోజులు పడుకున్నావు, అయ్యా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా ప్రభువా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా అని అడుగుతున్నారు శిష్యులు ఆయన్ని. ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకంలో స్థలం ఉంది, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరందరూ ఉండటానికి నేను స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాను, అది సిద్ధపరిచిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు మాత్రం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు చెప్పి వెళ్ళారు. మరి మనకి అక్కడ స్థలం కావాలి, ఇక్కడ మనం ఏం చేయాలి? అది కూడా రాసి పెట్టి ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు నువ్వు పని చేయలేడు. ఉత్తరప్రదేశ్ మీకు అందరికి తెలుసు, మధ్యప్రదేశ్ మీకు అందరూ చుట్టాలు కూడా ఉంటారు, పిల్ల ఎక్కడెక్కడ, జబల్పూర్ అటు, రాజస్థాను, ఛత్తీస్గఢ్, ఈ 4 రాష్ట్రాల్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒక కరపత్రిక ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. యేసు ప్రభు దేవుడు నోటితో చెప్తే చాలా తీసుకెళ్ళిపోతున్నారు. మన తెలుగులో కూడా 10 మందిని వేశారు. మొన్న 100 మందిని ఒకేసారి విడుదల చేస్తే వెళ్ళి మాట్లాడి వాళ్ళతో పాటు భోజనం చేసి వచ్చాడు. ప్రభు ధనితి ఇచ్చాడు. ఛత్తీస్గఢ్లో 14 మందిని జైల్లో వేస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం బలపరిచిన వాళ్ళకి మాటలు చెప్పొచ్చారు. అలాంటి ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు మనకు పగలు, ఇప్పుడేం సువార్తకు ఆటంకం లేదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో. రాబోయేది చీకటి. మనం ఈ పగలు ఉన్నంత వరకే దేవుని పని చేయాలి, దేవుని గురించి అనేక మందికి చెప్పాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. రాత్రి రాబోతుంది. అదే ఇంకా మోడీ ఏ క్రియలు పెడతాడో తెలియదు, ఏ చట్టాలు పెడతాడో తెలియదు. మన చేతుల్లో బైబిల్ కూడా ఉంచండి. వాక్యాలు ఎక్కడ రాసుకోవడానికి లేదు, సిలువలు ఎక్కడ ఉండడానికి లేదు, కొత్తగా మందిరాలు కట్టుకోవడానికి లేదు, ఉన్నాయా పాడు చేయడానికి ఈ మధ్యన అప్లికేషన్ పెట్టారు. ఆ పరిస్థితులు రాబోతున్నాయి. పగలున్నంత వరకే మనం ఆయన పని చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు మనం పని చేయలేము. అయ్యా నేను పగలేమో రాత్రేమో కానీ నా బాధ నేనే పడలేను, నా పని నేనే పని చేసుకోవట్లేదు, నాకు ఆ పగలు వద్దు, ఆ రాత్రి వద్దు అంటే మీకోసం కూడా దేవుడు మంచి వాక్యాన్ని రాసి పెట్టాడు. అందరూ చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అర్థమైందండి? ప్రతి జీవితానికి ఒక గొడ్డల్ని పెట్టున్నాడు. నాకేసాడు దెబ్బ, 3 కోట్లు చిందరబందర అయిపోయింది. అప్పుడు బుద్ధి వచ్చింది, ప్రభాని పని చేస్తానని బ్రతునడుకుని చేస్తే చాలా సమాధానం, సంతోషం ఉంది. మీ జీవితాలకు కూడా గొడ్డలి ఉంది. మీరు కనుక పగలు పని చేయకపోతే రాత్రి రాబోతుంది. ఏ రోజు చేస్తాడో తెలియదు. మీకు కూడా గొడ్డలి పెట్టు. నన్ను మొత్తాడు, నేను అప్పుడు బాగుపడ్డాను, మీరందరూ బాగున్నారు. మిమ్మల్ని మొత్తక ముందే మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, ప్రార్థనలో ఉండండి, వాక్యానుసారం జీవించండి, సువార్తను ప్రకటించండి. లేదంటే ఏ రోజు చేస్తాడో తెలియదు. ఇది వాస్తవం. మరి ఇన్ని మాటలు చెప్తున్నావు, సువార్త చెప్పాలంటున్నావు, ప్రార్థనలో ఉండాలంటున్నావు, మనకి పరలోకంలో స్థలం ఉందంటున్నావు. మరి ఇంతమంది ప్రజలంతా పరలోకంలో పడతారయ్యా అని మీరు అనుకోవచ్చు.
అందరూ పట్టరు, ఓన్లీ భక్తులే పడతారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరూ పట్టరు పరలోకంలో, కొందరే పడతారు. పరలోకం అనేది చాలా చిన్నది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. నాకు తెలుసు పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో. ఒకసారి చదివేస్తానండి. మీరు క్రైస్తవులే కాదు, మీరు అసలు బైబిలే చదవరు, మీకు ఎలా తెలుస్తుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉందో పరలోకం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. పరలోకం అనేది ఏదో ఆ పక్క హిమాలయ పర్వతాలు, ఈ పక్క బంగాళాఖాతం, ఏదో తోకలాగా లేదండి. అదొక మంచి ఒక డబ్బా లాగా ఉంది, 4 పక్షాల డైమండ్ లాగా ఉంది. దాని ఎత్తు ఎంత ఉందో దాని వెడల్పు అంతే ఉంది, దాని పొడవు కూడా అంతే ఉంది. 750 కోసులే ఉంది. 750 కోసులు అంటే అందరి దగ్గర, మన అన్నోళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అంటే దాంట్లో వస్తుంది. ఒక కోర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఇంటూ 750 2306 కిలోమీటర్లే పరలోకం ఉంది. కొన్ని వేరే భాషల్లో బైబుల్ అయితే 2400 కిలోమీటర్లు ఉంది. దీనికి మించి పరలోకం లేదు. నువ్వు ఎవరైనా తీసుకొచ్చుకో భూమి మీద. ఈ 2400 కిలోమీటర్లు మాత్రమే పట్టాలి. 2400 కిలోమీటర్లు అంటే మనకి దగ్గర దగ్గర ఇక్కడి నుంచి ఢిల్లీ దాకానే. మరి మన భూమి తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ఆ 2400 కిలోమీటర్లు ఎలా పడతారు? పట్టరు. అది భక్తుల కోసమే తయారు చేయబడింది. నేను భక్తుడిని అన్నలో ఒకసారి చదివేత్తండి, నేను భక్తురాలని అన్నలో ఒకసారి చదివేత్తండి. మీరు ఒక్క రెత్తట్లా అంటే మీరంతా భక్తిహీనులు. మీకోసం ఇంకొక స్థలం తయారు చేయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం తయారు చేయబడింది మీకోసం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. భక్తిహీనులను నాశన దినము కొరకే తయారు చేశాను. మీరు భక్తులైతే ఆ 750 కోసులు అనగా 2400 కిలోమీటర్లో ఉంటారు. మరి మీరంతా భక్తులుగా ఉంటారా, భక్తిహీనులుగా ఉంటారా? మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, తెలుసుకోండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒకసారి ప్రాణం పెట్టాడు. మనందరికీ తెలుసా మీకు ఈ విషయం? యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని, తిట్టించుకొని, కొట్టించుకొని, ఉమ్మించుకొని, ఈడ్చబడి ప్రాణం పెట్టాడు. తిరిగి 3వ రోజు లేచాడు. లేచి ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, అనేక మందిని అగ్నిలోంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి అని చెప్పాడు. నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. మీకు తెలుసా యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. యేసు ప్రభు భూమి మీదకి నా కోసం రాబోతున్నాడు అని వాళ్ళంతా ఒకసారి చెప్పులేతండి. చాలా మంది ఎత్తలేదు. ఆ ఎత్తిన వాళ్ళు కూడా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బూరని అని ఉత్తాడు. ఆ సౌండ్ విని రెప్పపాటులో మన మహిమ వస్త్రం ధరించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది, వెళ్ళిపోకపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీ ఆధార్ కార్డు ఉంటుంది, దేనికి పనికిరాదు. నీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటు వేయలేవు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ ఏ డబ్బులు నువ్వు తీసుకోలేవు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే క్రైస్తవులు అంటే చంపేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి, విలువ లేకుండా మాట్లాడే పరిస్థితి. అలాంటి శ్రమల్లో మనం ఉండకూడదు. మనం ఆయన రాకడలో ఎత్తపడాలి. ఎత్తబడితే మంచిది, లేకపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. వాక్యం చెప్తుంది 666 ముద్ర రాబోతుంది. దాంట్లో జ్ఞానం ఉన్నది. అది మన సిమ్ కార్డు కంటే ఇంకా చిన్నగా ఉంది. అది మనకి ఇక్కడ నుదుటిని కానీ కుడి చేతి మణికట్టు మీద కానీ వేస్తారు. అది వేసుకుంటేనేమో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. బైబుల్ చెప్తుంది, నేను కాదు. అది వేసుకోకపోతేనేమో ఈ లోకంలో మనకి రేషన్ బియ్యం ఇవ్వరు, పింఛన్ ఇవ్వరు, ఓటు వేయలేం, మన బ్యాంకులో డబ్బులు మనం కూడా తీసుకోలేం. ఈ కార్డులు, ఈ యూపీఐలు గీపీఐలు తీసేస్తారు. ఓన్లీ 666 ముద్ర. అదే అపవాది సంఖ్య, సాతానుగాడి రాజ్యం. అదే 7 సంవత్సరాలు. ఆయన రాకడలో ఆ బూర సౌండ్ విన్నప్పుడు మనం ప్రార్థనగా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఎత్తపడతాం. 7 సంవత్సరాల విందు. ఆ విందు కోసమే మనం అంతా పిలువబడ్డాం. ఈ భూమి మీదకి మనం ఆ విందు కోసమే వచ్చాం. మీ ఇంట్లో ఎవరిదైనా మీ కూతురుతో మీ కొడుకుతో పెళ్ళైతే
అన్ని పత్రికలు కొట్టిస్తారు, పెళ్లి పత్రికలు. ఇంకా నిద్రపోమాను మాత్రం పత్రికలు కొట్టిస్తారు. చుట్టాలు ఇంటికి వెళ్తారు పత్రిక ఇవ్వడానికి. ఎందుకు? నా కూతురు పెళ్లి, నా కొడుకు పెళ్లి. సరే పోయి వెంటనే వచ్చేస్తావు. లేదు కొద్దిగా లేట్ అయిందనుకో భోజనం పెడతారు. ఇంకొద్దిగా లేట్ అయిందనుకో అక్కడే మంచం వేస్తారు, పడుకొని తెల్లారైనా నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు పోయిందే పెళ్లికి పిలవడానికి. మరి నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు వచ్చిందే పెళ్లి విందుకు పిలవడానికి. ఎంతమందిని పిలిచావు ఇప్పటి వరకు? నువ్వు ఒక్కరిని కూడా పిలవలా. అందుకని నువ్వు భూమి మీద మిగిలిపోబోతున్నావు. దయచేసి రాత్రికి మారు మనసు పొందు. ఆయన రాకడలో ఎత్తబడితే 7 సంవత్సరాల విందు ఉంది, లేకపోతే భూమి మీద భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీదకి యేసు ప్రభు వారు అప్పుడు వస్తారు. సంఘాన్ని తీసుకొని వస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మీకు తెలుసా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు మనకి రాజుగా. ఆయన నాకు తెలుసు అన్నలో సత్యోదరు ఎత్తండి. 2-3 బ్రదర్స్ ఎత్తారు, మిగతా వాళ్ళంతా భ్రమలోనే ఉన్నారు. నిజమే, మనకి రాజు ఏ జగన్మోహన్ రెడ్డో కాదు, ఏ చంద్రబాబు నాయుడు కాదు, ఏ మోడీనో కాదు. మన రాజు యేసు ప్రభువే. ఒకసారి ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడు, పరిపాలించడానికే రాబోతున్నాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన అంతా నీతి, న్యాయం, అక్రమాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. అంత న్యాయంగా పరిపాలిస్తాడు. ఈ 2వ రాకడలో ఎవరైతే ఆయన బూర సౌండ్ విని పైకి వెళ్తారో వాళ్ళు ఆయనతో పాటు కిందకు వచ్చి, ఆయన రాజుగా ఉంటే మనమంతా అధికారులుగా ఉంటాం. ఈ భూమి మీద మనకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ విషయం తెలుసా? తెలీదు. ఎన్ని రోజుల నుంచి మీరు చర్చకు వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు ప్రార్థనలు కనిపెడుతున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు వాక్యానుసారం బ్రతుకుతున్నారు? మీ జీవితం వ్యర్థమే కదా. ఏం ఉపయోగం? ఆయన రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ ఎత్తబడలేదా, మిగిలిపోయామా? సరే శ్రమలు ఉంటాయి 7 సంవత్సరాలు, అయినా ఓర్చుకొని ఉండాలి. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం నమ్మకంగా ఉండాలి. ఈ దౌర్భాగ్యమైన ఈ పాపిష్టి భూలోకంలో ఎన్ని రోజులు ఉంటావు? దయచేసి ఈ రోజైనా మేలుకో, మారు మనసు పొందు. యేసు ప్రభువుని నమ్మావా? లేట్ చేయకుండా నువ్వు బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకున్నావా? ఇదిగో బల్లానంగానే బయటికి వెళ్ళిపోబాకు. సాతాను గాడు పారిపోయేది. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు, నువ్వు బల్లలో చేయి వేయాలి. బల్లలో చేయి వేసినంత మాత్రాన కాదు. ఎవరైతే ఆయన రొట్టెని తిని ఆయన రక్తాన్ని తాగుతాడో ప్రతి ఒక్కడు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే నీకు గొడ్డలు పెట్టే ఉన్నాడు. చీకటి రోజులు రాబోతున్నాయి, తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పలేను. సరేనయ్యా, ఇప్పటివరకు అయిపోయింది, నేను ఈ వారంలోనైనా బాప్తిసం తీసుకుంటాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను ప్రభు కోసం బ్రతుకుతాను అన్నోళ్ళు ఎవరు ఉంటావు? సత్యం ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఒక సిస్టర్ ఎత్తింది. ఇంకెవరు లేరా అసలు బాప్తిసం తీసుకునేవాళ్ళు? తీసుకోబాకండి, మీ పెళ్లికి తీసుకోండి. ఈ లోపల మీ సమాధి కార్యక్రమం అయిపోద్ది. ఇది నిజం. యేసు ప్రభు దేవుడు నమ్మే అంటే అసలు ఆలస్యమే చేయకూడదు. ఈ రోజు మాత్రమే మనది, రేపు అనేది మనది కాదు. నేడే రక్షణ దినము. రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి యేసు ప్రభు అని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బలలో చేయవేయండి. బలలో చేయవేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని గురించి ఒక్కరికైనా రోజుకు చెప్పండి. ఏ టీ కొట్టు దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర, మీ పక్కన పనిచేసే వాళ్ళ దగ్గర ఎవరితో చెప్పండి. చెప్తే నష్టం ఏంటి? ఎందుకు పనికిరాను? 135,000 మందికి చెప్పారు ఇప్పటి వరకు. 74 మంది బాప్తిసం తీసుకున్నారు. మీరెందుకు చెప్పలేరు? మీరెందుకు దేవుని గురించి చెప్పలేకపోతున్నారు? దయచేసి మారండి, రోజులు బాగోలేవు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఊరిని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దానికంటే ముందుగా నీకు నిజమైన మారు మనసు, రక్షణ దయచేయును గాక. మీ అందరి కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చాలా చక్కని వాక్యాన్ని మనకి అందించినటువంటి దైవజనులు, గాడ్స్ వే మిషన్ ఫౌండర్ గారు అయినటువంటి చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు మన సంఘం తరఫున వారి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం గౌరవిస్తాం. అలాగే వారితో వచ్చినటువంటి ముగ్గురు సహోదరులు కూడా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని వాక్యాన్ని ఈ దినం మన మధ్యలో ఉంచున్నాం. ఇప్పుడే మనం సెలెక్ట్ చేసుకుందాం. దేన్ని మనం కోరుకుంటే ఎక్కడికి వెళ్తాం, దేన్ని మనం కోరుకోకపోతే ఎక్కడికి వెళ్తాం. అయ్యగారు చాలా వివరంగా చెప్పుకున్నారు. కాబట్టి దేవునికి సమయం ఇస్తా ఉన్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము.
నేడే రక్షణ జనం. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తావా? చేసినట్లయితే ధనవంతుడు ఎక్కడున్నాడో మనకు కూడా అలాంటి గతి పడుతుంది. తల ఉంచడానికి కలుపుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియ సహోదర సహోదరి, సమయం ఇంకా మించిపోలే. దేవునికి సమయాన్ని ఇచ్చున్నాను. ఇంతవరకు నువ్వు రక్షింపబడకపోతే, ఇంతవరకు నువ్వు మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించకపోతే, దేవునికి సమయం ఇస్తా ఉన్నాడు. దేవునికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రియ తమ్ముడా చెల్లి, ఈ సమయం నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సమయం నువ్వు పోగొట్టుకోవద్దు. రేపటి మనది కాదు, రేపటి మనది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి లేఖనములు సెలవిస్తా ఉంది. ఈ దినమయ్యా నేను పశ్చాత్తాపడుతున్నా, నా పాపం జీవితాన్ని విడిచిపెడుతున్నా. ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను జీవించా, లోకానుసారంగా తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, వ్యభిచారినిగా, దొంగగా, రకరకాల పాపభూములను జీవించానయ్యా. ఇక నేను అలాగే జీవించనయ్యా. ఇప్పుడు నా పాపం జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఇప్పుడు నా పాపం ఒప్పుకుంటున్నానని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అతిక్రమం దాచిపెట్టువాడు, వ్యక్తిలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని చెప్పి వాక్యం సెలవిస్తాం. ఇంకా రక్షింపబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ బాప్తిసం పొందనటువంటి యవన బిడ్డలు, పురుషులు చాలా మంది ఉన్నారు. దేవునికి సమయం ఇస్తాం. మరి ఈ దినం ఇంత చక్కటి వాక్యం నేను కూడా నువ్వెందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ప్రియ సహోదర సహోదరి, రేపటి దినం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? రేపటి దినం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికా, పాతాళానికా? దేవుడు నీకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఇప్పుడే మార్పు చెందు, ఇప్పుడే మారుమనసు పొందు. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకో. కల్వారి శిలువలో యేసు ప్రభుతో పాటు దొంగ కూడా చివరి క్షణంలో, తండ్రి నేను ఈ రాజ్యంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. నా దేవుడు అంతటి గొప్ప ధన్యతనిచ్చేటోడు దొంగకు ఈ రాత్రికాల సమయంలో చాకిరాల సంఘంలో ఉన్న మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మానవ పొందకపోతే, రక్షింపబడకపోతే, ప్రభుని సంరక్షణ అంగీకరించకపోతే, బాప్తిసం పొందకపోతే దేవునికి సమయం ఇస్తాను. ప్రభువా ఇక్కడి నుంచి నీ బిడ్డకు నేను జీవిస్తానయ్యా. ఒక పాత్రగా పనిముట్టుగా నన్ను వాడుకోండి ప్రభువా. ఇక నేను బాప్తిసం పొందుతాను ప్రభువా. నిన్ను నేను సంరక్షణ అంగీకరిస్తాను ప్రభు. నీ బలంగా చేయవేస్తానని చెప్పి తీర్మానం కలిగిన వారు మీ కుడి హస్తంలో పైకి ఎత్తాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభు ఇక్కడి నుంచి నువ్వు నాకు కావాలయ్యా, ఇక్కడి నుంచి నువ్వు నాకు కావాలయ్యా. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానయ్యా. నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను తండ్రి. నేను ఎప్పుడైనా ఒక తీర్మానం కలిగి దీన్ని నేను నా ఇంటికి వెళ్తాను ప్రభు. ఇంకెవరైనా బాప్తిసం పొందకపోతే అయ్యా ఈ రోజు నుంచి నీ బిడ్డకి నేను జీవిస్తాను ప్రభు. నా పాపం జీవితం నేను విడిచిపెడుతున్నా, నా దుర్మార్గత నేను విడిచిపెడుతున్నా, నా త్రాగుబోతనాన్ని విడిచిపెడుతున్నా, నా యొక్క అబద్ధాల జీవితం నేను విడిచిపెడుతున్నా, నా వ్యభిచారపు జీవితాన్ని నేను ఇప్పుడే విడిచిపెడుతున్నానయ్యా. నీ బిడ్డకి నేను జీవిస్తాను ప్రభు. నీ వంట కట్టబడి నేను జీవిస్తాను ప్రభు. ప్రియ సహోదర సహోదరి, ప్రియ తమ్ముడా చెల్లి, ఇంకా నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు ఈ లోకంలో? ఇష్టానుసారం జీవించాలనుకుంటున్నావా? ప్రసంగిలో ఉంది, ఇష్టానుసారం జీవించు, హ్యాపీగా సంతోషముడు, కానీ తీర్పు ఉన్నదన్న విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. అప్పుడు నిన్ను రక్షించడానికి, కాపాడడానికి ఏ ఒక్కరు నీ దగ్గరికి దేవుడు ఇప్పుడే నీకు సమయం ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి సమయం ఉండగానే మన జీవితాన్ని సరిచేసుకుందాం. సమయం ఉండగానే మన పాప జీవితాన్ని విడిచిపెడతాం. సమయం ఉండగానే ప్రభుని సంరక్షకుని అంగీకరిద్దాం. ఇంకెవరైనా యేసయ్యా రేపటి నుంచి నేను ఇప్పుడే నేను జీవిస్తాను ప్రభా అని తీర్మానం కలిగిన వారు ఇప్పటి హస్తం పైకెత్తండి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, శాలం రాజ్య నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకు వందనములు వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఈ 2025 సంవత్సరము ఈ మార్చి మాసంలో చివరి దినమున నాయనా ఈ శివదిన ఉపవాస ప్రార్థన కూడికలలో తండ్రి 23వ రోజున ఈ కూడిక ఎంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించింది తండ్రి. మీకేమో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి దిన మీ కుడికి చేరొచ్చిన బిడ్డలందరూ దీవించండి. రాని వాడిని కూడా దీవించండి. మరొక దినం నడిపించండి. పాటలు మన బిడ్డలను, ప్రార్థన చేసే బిడ్డలను, వాయిద్యం వస్తున్న బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. సుదూర ప్రాంతం నుంచి తెలియని రీతిలో మా మధ్యలోకి మీ దాసుని దగ్గర నడిపించారు తండ్రి.
వారి టీం సభ్యులను మా దగ్గర నడిపించారు ప్రభా. మీ దాసుని నిలబెట్టుకొని అనేకమైన మర్మములతో కూడిన విషయాలను ప్రభా బయలుపరచబడినందుకు మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. విన్నటువంటి వాక్య ప్రతి మాట నాయన మా హృదయంలో భద్రపరచుకున్న తండ్రి నాయన వాక్యానుసరమైన జీవితం జీవించి కృపను ధనతో దయచేయండి. ఇంకా నాలో మాలేమైనా లోపములు నేను అపరాధంలో పాపంలో ద్వేషంలో నాయన ఇంకేమైనా ఉన్నట్లయితే ప్రభా వాటిని ఇప్పుడే విడిచిపెడుతున్నాం తండ్రి. వాటన్నిటిని ఒప్పుకుంటే ఇప్పుడే విడిచిపెడుతున్నాం ప్రభా. మా పాపములన్నింటిని మా అపరాధములన్నింటిని క్షమించండి ప్రభా. తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసుని ఇంకా బలముగా వాడుకోడు ప్రభా. అనేక ప్రాంతాలలో భారభరితమైనటువంటి పరిచయం చేస్తుండగా, అనేక ప్రాంతాలలో అనేకమైన భారభరితమైన సువార్తను ప్రకటిస్తుండగా, నశించిపోతున్న ఆత్మలు అనేకులు నీ సత్తుకు నడిపిస్తుండగా తండ్రి మీ దాసుని ఇంకా మీ బలపరచండి. ఏ ఆత్మతో ఎత్తుపడుకోండి తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి ప్రభా. అనేకులు ఇంకా మీ సందర్భం నడిపించుకోవడం జరుగుతుంది. దయచేసి వారికి ఇచ్చిన కూర్చున్న బిడ్డలు కావచ్చు, నేను వారి జీవ సభ్యులను కావచ్చు, వారు చేస్తున్న పరిచర్యను వారి మినిస్ట్రీ సమస్తం మీరు ఆస్వాదించి దీవించండి. ఎలాంటి బలహీనతల ఆరోగ్యం లేకుండా మీ శక్తిని మనం ప్రసిద్ధించండి. ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు మీరు ముందుగా నడిపించండి ప్రభా. వారితో ఉన్నటువంటి సహోదరులందరూ మీరు దీవించమని అయినా మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించారు ప్రభా. కమిటీ వారిని, పెద్దలను, మన స్థానిక సంఘాన్ని మీరు ఆస్వాదించండి. మన మా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ మీరు దీవించండి. ఇంకా రాబోయే దినాలు ఇంకా అనేకులు ప్రభా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆలోచించుకోపోతున్న దయచేయమని నైనా ఇంకా జరగాల్సిన కూడికలన్నింటినీ మీకు మాత్రం మహిమకరం మాకు దీవెనకరం జరిగించమని నన్ను ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది రక్షింపబడటానికి, ఎంతమంది బాప్తిస్మం పొందడానికి సిద్ధపడినారో, ఎంతమంది తీర్మానం కలిగినారో ఈ రాత్రికాల సమయంలో అతి పిల్లలందరూ మీరు దీవించి ఆశీర్వదించి పడుతున్నారు. ఇంకెంతమంది అయితే నేను సిద్ధపడుతున్నారో అతి వారిని మీరు దీవించి ఆశించమని నేను ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆస్వాదించమని మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను చేస్తున్న పరిచర్యను సమస్తమును మీరే అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ప్రార్థన పెట్టుకోవడం యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అతి నియమతో ప్రతిలాడి వేడుకొని పొందుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు,
6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నీ
నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా?